నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది షర్మిల, ఓకే, రీసెంట్ కామెంట్స్ షర్మిలకి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయంగా ఎలాంటి అనుభవం లేనటువంటి వాళ్ళు కూడా నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నారు. సో కాబట్టి షర్మిలకి కౌంటర్ ఇద్దాం. ఆమె లేటెస్ట్ ఏం కామెంట్ చేసింది అది మాట్లాడదాం, అదే మెయిన్గా మాట్లాడదాం. అంతకంటే ముందు అదేవిధంగా కేటీఆర్ కూడా నోరు వారేసుకుంటున్నాడు. కేటీఆర్ గురించి మాట్లాడదాం. అదేవిధంగా హరీష్ రావు, ఓకే. సో అంటే మెయిన్గా షర్మిల అది ఎక్కువసేపు మాట్లాడదాం, కానీ ఈ హరీష్ రావు వీళ్ళంతా తిక్కనా కొడుకులు అన్నట్టు. సో వాళ్ళు కూడా ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను కూడా ఉన్నా అని చెప్పడానికి ఇస్తున్నారు. అంటే ప్రజల సమస్యల మీద మాట్లాడరు, కానీ పొద్దుగాలు లేస్తే నోరు వారేసుకుంటున్నారు. చూద్దాం, ఓకే. సో ఈయన పేరు మనకు తెలుసు కదా, హరీష్ రావు, ఓకే. ఏమంటుండో చదువుతా, ఓకే. ఏమంటున్నాడు? కాంగ్రెస్ ముసుగులో టీఎస్కు మళ్ళీ చంద్రబాబు, అంటే తెలంగాణకు మళ్ళీ చంద్రబాబు. అర్థం ఓటి ఆయన ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పుడు షర్మిల గారు తెలంగాణకి రావచ్చంట, తెలంగాణలో పార్టీ పెట్టొచ్చంట. తెలంగాణ వద్దన్న షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడవచ్చంట. చంద్రబాబు నాయుడు ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు, ఓకే. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండు, మళ్ళీ చేసే ప్రయత్నం, మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో వచ్చి ఏం చేస్తలేరు, కానీ షర్మిలక్క మాత్రం వస్తుంది, తెలంగాణ కోడలని వస్తుంది. మేము చూసుకుంటా కూర్చోవాలి. అరే హరీష్ రావు చెత్త నా కొడక, షర్మిల మీద ఎందుకు మాట్లాడవురా నాయన? చంద్రబాబు నాయుడు అంటేనేమో ఉచ్చబడుతుంది వీళ్ళకి. మీ మామకి రాజకీయ భవిష్యత్తు పెట్టిందే తెలుగుదేశం రా నాయన. నీ బామ్మారిది పేరే తారక రామారావు, ఓకే, హరీష్ రావు. హరీష్ రావు. సో అట్లాంటి చంద్రబాబు నాయుడు తెలంగాణకు వస్తుండన్నప్పుడు మరి షర్మిల మీద ఎందుకు మాట్లాడు ఈ దరిద్రుడు? ఆలోచించండి. ఈ దరిద్రుడు తెలంగాణలో ఏమవుతుంది, పైసలు ఏడికిపోతున్నాయి చెప్పాడు. వెలాసిటీలో దొబ్బుక తిన్నాడు, ఓకే. ఎన్ని పైసలు దొబ్బుక తిన్నాడు వాడు? సిద్దిపేట చేసింది 100 కోట్లు కూడా లేవు, 50 నుంచి 100 కోట్లు అయితే ఎక్కువ, ఓకే. దాన్ని ప్రచారం చేసుకుంటే ఎక్కువ ఉన్నది. వాడు అపోజిషన్ వాళ్ళని ప్రచారం చేయనియాడు, బెదిరిస్తాడు ఆడ సిద్దిపేటలో. సో ఇట్లాంటి దరిద్రుడు షర్మిల గారి మీద ఒక్క మాట మాట్లాడు. చంద్రబాబు నాయుడు మీద మాత్రం ఎగిరెగిరి పడతారు దొంగ నా కొడుకులు. వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు పెట్టిందే తెలుగుదేశం రా నాయన. అందుకే అంటున్నా, వేస్ట్ నా కొడుకులు ఉన్నారని చెప్తున్నా. సో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కావడంపై మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్ళీ చంద్రబాబు వచ్చారని అన్నారు. అరే తిక్కనా కొడక, నీ ఎక్కువ మంది మిస్టర్ హరీష్ రావు ఎక్కువ మంది టీడీపీ వాళ్ళు ఉన్నది టీఆర్ఎస్లో, ఓకే. మీ మామ టీఆర్ఎస్ నుంచి వచ్చిండు, మీ మామ కాంగ్రెస్ నుంచి వచ్చిండు. నీ బామ్మర్ది పేరు ఎన్టీ రామారావు, తారక రామారావు, ఓకే. ఆంధ్ర ఆయన 40 ఏళ్ళు సిద్దిపేట నియోజకవర్గం నుంచి కేసీఆర్ గారు ఎవ్రీ 5 years ఎలక్షన్ జరిగితే 8 సార్లు, అంటే 40 ఏళ్ళు టీడీపీ జెండా మీద కప్పుకొనే గెలిచిండు, ఓకే. అంతకుముందు రాష్ట్ర బడ్జెట్ తోక బెత్తడు ఉండేది. చంద్రబాబు నాయుడు వచ్చినాకనే బడ్జెట్లు పెరిగినాయి, ఫ్లైఓవర్స్ కట్టిరని మీ మామనే ప్రచారం చేసిండు, ఓకే. మీ మామనే ప్రచారం చేసిండు. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ ఏ నుంచి వచ్చిండ్రా చెత్త నా కొడుక? ఇంకా అర్థమైతే లేదు ఈ హరీష్ రావు అనే చెత్త నా కొడుక్కి. ఎర్రబల్లి దయాకర్ వాడు అంటాడు, నేను ఏమన్నాను అయితే లేదా మాయల పక్కీర్ను ఏమంటాడో నాకు అర్థం కాదు. హరీష్ రావు చూడు, ఓకే. ఈడు మంత్రి ఎర్రబల్లి దయాకర్ ఎల్మోడు, ఓకే. ఓటుకు నోటు కేసులో ఈడే దొరికిచ్చిండు. ఏడు నుంచి వచ్చిండ్రా హరీష్ రావు? ఏడు నుంచి వచ్చిండు ఈడు? తెలుగుదేశం కాదా? మీ మామ ఏడు నుంచి వచ్చిండు? తెలుగుదేశం కాదా? నోరుకి ఎట్లా వస్తారని మాట్లాడా మిస్టర్ హరీష్ రావు? ఆంధ్రోళ్ళ పార్టీ ఎవరయ్యా? నువ్వు మంత్రి అయ్యావా? ఎవరి భిక్ష వల్ల అయ్యావు? చంద్రబాబు గారి భిక్ష పెడితే టిక్కటిస్తే సైకిల్ గుర్తు మీద గెలిచి మంత్రి అయింది నువ్వు కాదా? మేమన్నా సుఖపడ్డామా? ఆ రోజు నేను కూడా 83 ఎమ్మెల్యే పోటీ చేశాను, నేను ఓడిపోయాను. కేసీఆర్ కూడా పోటీ చేసి ఓడిపోయాడు. రెండోసారి గెలిస్తే మమ్మల్ని కాదని నీకు మంత్రి ఇచ్చారు. మంత్రి ఇస్తే ఒక అసమర్థత మంత్రి కాబట్టి తీసేశారు. నువ్వు తెలుగుదేశం జెండా మీద బతికింది కాదా? ఈ కొడుకుకు ఆ రోజు మన మహాత్ముడు ఎన్టీ రామారావు గారి కాళ్ళ మీద పడేసి నా కొడుకు పేరు నందమూరి ఏమన్నాడా? తారక రామారావు పెట్టుకున్నాడే నీ కొడుకు పేరు?
ఆంధ్రోల పేరు ఎట్లా పెట్టుకున్నావు? సిగ్గు లేదు నీకు? ఇలా ఆంధ్రోల పార్టీ అంటావు? ఈ బతుకుకు అర్థం ఒక్కసారి ఆలోచించాలి. ఆంధ్రోల పార్టీ అయితే ఒక ఆంధ్ర నాయకుడు నందమూరి తారక రామారావు పేరు ఎందుకు పెట్టుకున్నావు? సిగ్గు లేకుండా మార్పి, దమ్ముంటే మార్పించుకోని పేరు. దయచేసి శ్రీకాంతాచారి పెట్టుకో, చచ్చిపోయిన పేరు ఆయన అమరవీరుడు ఆయన పేరు పెట్టుకో. దయచేసి మాట్లాడేటప్పుడు ఆంధ్ర పార్టీ అంటే కార్యకర్తలు గల్లబట్టి గుందవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద ఉన్నది. అర్థమైందా మిస్టర్ హరీష్ రావు? ఓకే, ఈడు మంత్రి ఇవాళ టీఆర్ఎస్లో ఇట్లా 7-8 మంది ఉన్నారు. అర్థమైందా? గంగుల కమలాకర్ ఏడు నుంచి వచ్చిండు మిస్టర్ హరీష్ రావు చెప్పు. ఓకే, తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో తిరగని అన్నాడు కేసీఆర్ని. యాడికేళ్ళు వచ్చిండు చెప్పు మిస్టర్ హరీష్ రావు. అర్థమైందా? ఇంకా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలు కాకుండా నేను చెప్తున్నా. ఇంద్రకరణ్ రెడ్డి నుంచి వచ్చిండు. నీ అయ్యకి సొంతంగా పార్టీ పెట్టుకొని గెలిపించే సత్తా లేదు. అర్థమైందా? టీడీపీ ఖాళీ కాకముందు 50 మంది పోటీ చేస్తే పట్టుమని 10 గెలవకపోతుండే. ఆ 10లో కూడా ఓడి ఉండకపోతుండే. అది టీఆర్ఎస్ మీ మామ పరిస్థితి. పొద్దుగాలు లేస్తే పక్క పార్టీలను తెచ్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ నీ వెల్మోళ్ళు మీకు నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతుంటే వెనకడ ఆ బరివత్తల బతుకమ్మలు ఆడిచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ మళ్ళీ మీ దొరలు మమ్మల్ని వెనకటి లెక్క అన్ని కాలంలో తీసేసి ఉన్న భూముల జాగాలన్నీ గుంజుకుంటుంటే మేము చూస్తుంటే కూర్చోవాలన్నా. మళ్ళీ బరివత్తల బట్టలు ఆడిచ్చేదాకా చేస్తావు. 1948 కంటే ముందు ఏ తెలంగాణ ఉందో గది చేసుకొస్తాడంట. మేము చూసుకుంటా కూర్చుంటామారా? అప్పుడు గడిలు ఉండే ఇలా ప్రగతి భవన్ అని గడి కట్టుకున్నావు మిస్టర్ హరీష్ రావు. ఓకే, వీ డు నాట్ టాలరేట్. మా పూర్వీకులను మోసం చేసిర్రేమో, మేం మళ్ళీ మోసపోం. ఓకే, షర్మిల మీద ఎందుకు మాట్లాడవురా నాయన? అరే కేటీఆర్ లుచ్చ నా కొడక, అరే హరీష్ రావు చెత్త నా కొడక, అరే కేసీఆర్ అనేది దరిద్రుడా, ఎందుకు మాట్లాడవు? వై యూ డు నాట్ రెస్పాండ్ సేమ్ వే టు షర్మిల గారు? ఓకే, ఆమె తెలంగాణ వద్దన్నది. ఆమె వీడియో కూడా చూద్దాం. ఈ చెత్త నా కొడుకులకి అర్థమైతే లేదు. ఆమె ఏమన్నాదిరా తెలంగాణ చెత్త నా కొడుకులరా? అర్థమైతే లేదురా? ఆమె ఏమన్నదా తెలంగాణ? ఇప్పటి వరకు ఆమె ఏడ ఓటేసిందో చెప్పండి. ఇప్పటి వరకు ఆమె ఏడ ఓటేసింది, ఏడ ప్రచారం చేసింది, ఎవరికి అగేన్స్ట్గా ప్రచారం చేసింది, ఏడున్నది? ఇవాళ నా తెలంగాణ అని బిట్ట కథలు చెప్తా అంటే మనం వినాలనా? నిన్న ఇడుపుల పైకి పోయింది వాళ్ళ అయ్య చచ్చిపోతే. ఈ తెలంగాణ కదా, తెలంగాణ కోడలు కదా, తెలంగాణలోనే ఇంకో సమాధి కట్టుకో, లేకపోతే తెలంగాణలోనే ప్రార్థించు. ఏడికి పోయింది నా? ఎవరికి చెప్తున్నారా? పొద్దుగాలు వేస్తే అంత తెలంగాణ ప్రజలు అంత ఎడ్డోళ్ళు అయిపోయినరా? పొద్దుగాలు వేస్తే మా చెవులలో ఒకడు తామర పువ్వులు, ఒకడేమో కార్లు ఎక్కిస్తాడు మా మీదకి వెళ్ళి. ఇక ఈమె గుర్తేందో అక్కడైతే ఫ్యాను. ఓకే, మరి ఈమె గుర్తేందో. సో పొద్దుగాలు లేస్తే అరే ఆయన రేవంత్ అన్న కాంగ్రెస్ జెండా కప్పుకొని 4 ఏళ్ళ కప్పుకున్న తర్వాత మరి పార్టీ అది భూస్థాపితం తెలంగాణలో పార్టీ ఇదే ఆల్మోస్ట్ లేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తారు నాయన? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఆల్మోస్ట్ లేని పరిస్థితులు ఏం చేస్తారు? ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోతారు ఆల్టర్నేటివ్. రేవంత్ అన్న అదే చేసిండు, సీతక్క అదే చేసింది. దొంగ నా కొడుకులారా, మీ పార్టీలలో వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని నీకు మెజారిటీ వచ్చినాక కూడా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్న చెత్త నా కొడుకులారా. మీ గురి విందకించే సామెత మీకే అప్లై అవుతుంది. మీరు మళ్ళీ కాంగ్రెస్ని విమర్శించే స్థాయిలో ఉన్నారా మీరు? చెత్త నా కొడుకులారా. అరే ఏదైనా ఒక ఎథిక్స్ ఉంటాయి, మోరల్స్ ఉంటాయి, ధర్మబద్ధంగా మాట్లాడనరా? ఈమె ఏం మాట్లాడుతుంది ఈ షర్మిల? చూద్దాం, ఆమెదే మెయిన్గా చూద్దాం. కానీ ఇది ఒకటి చూద్దాం. ఆమె నిన్ననే ఎక్కువ రోజులు కూడా కాలే. ఎడికి పోయింది? ఇడుపుల పాయకు పోయింది నిన్న. ఓకే, షర్మిల గారు, అదేవిధంగా ఇందిరా శోభన్. ఓకే, సో ఆడ ఏం ప్రార్థనలు చేసింది, తర్వాత ఏం మాట్లాడారు అది కూడా చూద్దాం.
ఆమె పక్కకున్నది ఆ తెలంగాణ, వీళ్ళంతా తెలంగాణ, ఆ కొండ రాఘవరెడ్డి, వీళ్ళంతా రాజకీయ నిరుద్యోగులు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ప్రారంభించుకుందాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. సో ఆమె కాబోయే తెలంగాణ సీఎం అంట. చూసిర్రా? ఇక చెప్పండి. అక్క అక్క చెల్లి ఒక స్టేట్ వెళ్తుందంట, అన్న ఒక స్టేట్ వెళ్తాయంట. మేమేం చేయాలరా కదా? నాకు అర్థం కాదు. తెలంగాణ తెచ్చుకున్న దానికి అర్థమైంది, సోనియా గాంధీ ఇచ్చిన దానికి అర్థమైంది, ఇంతమంది సచిన దానికి అర్థమైంది. తెలంగాణ ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా ఆలోచించండి. ఎవరి నిబద్ధత ఏంది, ఎవరు ఎందుకు వస్తున్నారు, వాళ్ళ వెనకాల ఉన్న కథలేంది ఆలోచించండి. ఆమెనే చెప్పింది, చూడండి. శపథం చేస్తున్నా, ఒక రోజు నేను ముఖ్యమంత్రి అవుతా, తెలంగాణ. అర్థమైందా తెలంగాణ ప్రజలారా? మై స్వీట్ తెలంగాణ అని ఎందుకంటున్నది? షీ వాంట్స్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్లో పైసలు బాగున్నాయి. 1,20,00,000 మందో 1,50,00,000 మంది హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో బాగా పైసలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. కాబట్టి దోసుకోవడానికి వచ్చింది ఆమె. వాళ్ళ అన్న దోసుకున్నాడు, ఈమె దోసుకుంటుంది. మళ్ళీ వీళ్ళ అమ్మ ఎట్లా చెప్తుంది తెలుసా? చాలా నా బిడ్డలు అమాయకులు అని చెప్తుంది ఆమె. ఆమె కూడా చూద్దాం. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి. రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన బిడ్డలు కానీ దొంగలు కాదు, గజ దొంగలు అంతకంటే కాదు. ఆకులు రాలాయి సార్, మాకు కనపడుతుందిగా. అర్థమైందా? వాళ్ళ అమ్మ ఎట్లా సమర్థిస్తున్నది. ఆయన తులసిరెడ్డి ఆయన చెప్పిండు, ఏ ఒబులాపురం గన్లు, ఇంకా ప్యాలెస్లు, ఏమేమి సంపాదించారు అప్పుడు అవన్నీ చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది పరిస్థితి, ఆలోచించండి. సో ఆ క్రమంలో హరీష్ రావుకి ఏం చెప్తున్నా అంటే, ఎక్కువ మంది టీడీపీ వాళ్ళు ఉన్నది టీఆర్ఎస్లో ఆయన. ఓకే, హరీష్ రావు చదువు రాకపోతే మీ అందరిని చూసుకో. ఓకే, ఎంతమంది టీడీపీని ఖాళీ అయినాక ఏడుకొచ్చారు, ఎక్కువ మంది టీఆర్ఎస్లోనే ఉన్నారు, చెప్తా నా కొడుక. ఓకే, కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు హరీష్ రావు. ఓకే, అదేవిధంగా ఆ కేటీఆర్ గాడు, వాడు నోరు వారేసుకుంటున్నాడు. ఓకే, వానికి సమాధానం చెప్పినాం కానీ మళ్ళీ వాడి అంటే నోరు ఆగుతలేదు, ఎక్కడో చోట ఆగాలి. వానికి చెప్పుదాం, వాని కథ కూడా చెప్పుదాం. ఓకే, అంటే ఒక విషయం మీద పరిజ్ఞానం లేకుండా నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడితే కోపం వస్తుంది. అందుకని నేను మాట్లాడుతున్నా. అది వీళ్ళిద్దరికి మాట్లాడినాక, హరీష్ రావు కేటీఆర్ మాట్లాడినాక అసలు షర్మిల గురించే ఎక్కువ మనకి టైం కేటాయిద్దాం. ఎట్లాంటి ఆయన కేసీఆర్ నుంచి గుంజుకుంటుందట, కొడుతుందట. దయచేసి ఆలోచించాలి. వ్యక్తుల స్థాయి ఏంది, కేసీఆర్ స్థాయి ఏంది? కేసీఆర్ స్థాయి ఏం తెలుసా? గోనె ప్రకాశ్రావు నాడు చెప్తాడు. ఓకే, తిండి లేకపోతే 5 రూపాయలు అన్నా ఇయ్యి అని చెప్పి తీసుకొని తిన్నాడు. ఓకే, సిద్దిపేట బస్ స్టాండ్లో వాడు పండుకున్న దగ్గర నుంచి బీడీ తీసుకున్నాడు. ఇది కేసీఆర్ స్థాయి. ఓకే, కేసీఆర్ స్థాయి అది. ఓకే, తెలంగాణ భవన్ కట్టడానికి ఆంధ్రాలో అందరిని నిలబడతామని బెదిరించి తెలంగాణ భవన్ కట్టిండు. అది కేసీఆర్ స్థాయి. ఓకే, చెత్త నా కొడుక. అర్థమైందారా? సోనియా గాంధీ తోటి ఎట్లా ఫోటోలు ఉన్నాయి చూపెడతాం. ఆమె కాళ్ళ దగ్గర ఉండేయుడు, మళ్ళీ గాడికే పోతాడు చూడు. చెత్త నా కొడుక కేటీఆర్. ఓకే, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అసలు మీ కేసీఆర్ తోని మాట్లాడే పేరు ఉచ్చరించే మీకు అర్హత కూడా లేదు, ఒక రకంగా చెప్పాలంటే. కరెక్ట్, మాకు అర్హత లేదు. ఎందుకంటే పాస్పోర్ట్ బ్రోకర్ చెత్త నా కొడుకు గురించి మేము ఎందుకు మాట్లాడతాం? గట్లాంటి గలీజ్ నా కొడుకుని ఎందుకు ఎన్నుకుంటున్నారా అని అడుగుతున్నాం ప్రజల్ని. ఈ ప్రజలారా చిన్న చిల్లరకు లొంగకండి. ఇటు పాస్పోర్ట్ బ్రోకర్ గాడు చెత్తనా కొడుకు, లుచ్చనా కొడుకు, పొద్దుగాలు వేస్తే మందు తాగుతాడు, వానికి ఏ విషయం మీద అవగాహన లేదు. గట్లాంటి ఎందుకు ఎన్నుకుంటున్నారా? మంచోని ఎన్నుకోనరా? ఒకడు క్రిమినల్ ఉన్నాడు, వాడి మీద 420 కేసులే 20-30 ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. క్రిమినల్ అని, అబద్ధాలు చెప్పేటోళ్ళని, తుపాకీ రాములని, పొద్దుగాలు వేస్తే మన ఎమోషన్ సెంటిమెంట్స్ తోటి ఆడుకునేటోళ్ళని, మన పైసలు దోసుకునేటోళ్ళని, మన భూములను కబ్జా చేసేటోళ్ళని చెత్తనా కొడుకులను ఎందుకు ఎన్నుకుంటారా? మంచోళ్ళని ఎన్నుకోనరా అని బతిలాడుతున్నాం, కాలు మొక్కుతున్నాం, అన్నీ చేస్తున్నాం. ఈ ఎడ్డి ప్రజలకేమో అర్థం కాదా? చిల్లరికి అమ్ముడు పోతారా? వాడు ఎవడన్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా? వాళ్ళు రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? కేసీఆర్, కేటీఆర్, కవిత ఇల్లే 150 కోట్లు ఉంటుందట. అన్నీ ఇంపార్టెంట్ అంట. బంజారా హిల్స్లో ఇల్లు అంట, కరీంనగర్లో ఇల్లు కట్టుకుంటుందంట, నిజామాబాద్లో ఇల్లు కట్టుకుంటుందంట. ఏం చేసిందమ్మా? ఆమె మాస్టర్స్ కూడా మొత్తం కంప్లీట్ చేయలేదు, మధ్యలోకి వెళ్ళిపోయింది. ఓకే, అది కూడా ఓపెన్గా చెప్పదు.
ఈ మళ్ళీ ఆమెకు ఎంపీ అయిపోయింది, మళ్ళీ ఎమ్మెల్సీ అంట. అండ్ 4 ఉద్యోగాలు ఉంటాయి ఒక ఇంట్లో. మరి మా కామన్ మ్యాన్ ఇంట్లో ఎందుకు ఉంటాయరా? ఆంధ్ర ముఖ్యమంత్రి 4 సార్లు డిఎస్సీలు వేస్తే నువ్వెందుకు ఎవరోనైనా? నువ్వు తెచ్చిందే మాని ఇల్లు, మా నిధులు, మా నియామకాలు. సిగ్గు శరం లేదు కేటీఆర్, హరీష్ రావు. ఓకే, మీ ఎల్మోళ్ళు మమ్మల్ని ఇట్లనే మోసం చేస్తా అంటే మేము చూసుకుంటా కూర్చోం. ఇంకా మందు పోసేటోడు మందు గోళీలు ఇచ్చడానికి మంత్రి రాజ్యసభకు పంపుతావు. సిగ్గులేనాడా? మాట్లాడరా నాయన. అరే కేటీఆర్ లుచ్చనా కొడుక, షర్మిల గురించి మాట్లాడరా. మరి ఎందుకు ఆలింగనాలు ఇచ్చినావురా జగన్ తోటి? అరే కేటీఆర్ లుచ్చనా కొడుక. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీ అందరికి. ఒక ఆయన టీపీసీసీ, ఒక ఆయన టీ బీజేపీ. అసలు టీఆర్ఎస్ లేకపోతే టీ ఎక్కడిది, ఆ టీ బీజేపీ ఎక్కడిది, టీ కాంగ్రెస్ ఎక్కడిది? టీఆర్ఎస్ లేకపోతే వీళ్ళకి పదవులు వచ్చినా? అరే చెత్తనా కొడుక, టీ అంటే తెలంగాణ, టీ అనకరా తెలంగాణ అనరా చెత్తనా కొడుక. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఓకే, టీపీసీసీ. తెలంగాణ ఇచ్చింది ఒకటి రా చెత్తనా కొడుక. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైందిరా? 69 నుంచి అయింది. ఈ చెత్తనా కొడుకు ఏ తెలంగాణ ఉద్యమం గురించి ఐడియా లేదు. వీళ్ళయ్య వాళ్ళ అయ్య లేనేలేడు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు. విజయశాంతి గారు ఒక్కరే వేసిర్రు ఓటు. ఓకే, ఎప్పటి నుంచి ఉందిరా ఇష్యూ? ఇందిరారెడ్డి గారు కొట్లాడినరు, విజయశాంతి గారు బీజేపీలోకి వెళ్ళి బయటకు వచ్చిర్రు తెలంగాణ ఇస్తలేరని, ఆల నరేంద్ర గారు బీజేపీలోకి బయటకు వచ్చిర్రు తెలంగాణ ఇస్తలేరని, దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ కావాలన్నారు. అట్లా ఎంతో మంది అయ్యారు. 69లో ఎంతో మంది చచ్చిపోయారు. ఓకే, కలిపేటప్పుడే చెప్పిండు నెహ్రూ గారు, ఒక గడిసైనటువంటి అబ్బాయికి ఒక అమాయక పిల్లని చేస్తున్నాం, అది ఎన్ని రోజులు ఉంటుందో మాకు తెలియదు అని చెప్పిండు ఆయన నిజామాబాద్ సభలో. చెత్తనా కొడుకు చరిత్ర తెలియదు, తెలంగాణ హిస్టరీ తెలియదు, తెలంగాణలో సాయుధ పోరాటం అంటే తెలియదు, తెలంగాణ గురించి ఏమాత్రం అవగాహన లేని గుంటూరులో వీడు మొత్తం చదువు అంతా ఇంటర్మీడియట్ అంతా ఎడ చదివిండో అడుగుర్రి. గుంటూరులో చదివిండు. వీని పేరు ఏది ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు, ఆంధ్ర ఆయన పేరే, చదివింది ఆంధ్రాలనే. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి పూనాలో చదివిండు. పూనాలకి వెళ్ళి అమెరికాకు వచ్చి ఏదో జాబ్ చేసిండు. సగం జాబ్ చేసిండో లేదో అది మధ్యలో వెళ్ళిపోయినాడు. చెత్త నా కొడుకు, ఏ విషయం మీద అవగాహన లేని నా కొడుకు. ఓకే, నోరుకి ఎట్లా వస్తారో మాట్లాడుతుండు. వాళ్ళ అయ్య పేరు చూసుకొని ఎగురుతా ఉన్నాడు చెత్త నా కొడుకు. కేసీఆర్ లేకపోతే ఈ టీపీసీసీ కూడా టీ బీజేపీ వాడు వీళ్ళని అడిగినోడు ఎవడు అసలు? ఆంధ్రప్రదేశ్ లో ఉంటే గంజిలో ఈగలెక్క తీసేతల వారిద్దరు వీళ్ళు వాళ్ళంటే ఇవాళ వచ్చి ఎవడరా గంజిలకెళ్ళి తీసేసేది? చెత్తనా కొడుక. నీ అయ్యా శిబు సోరెన్ దగ్గరికి పోయిండు, జేఎం శరద్ పవార్ దగ్గరికి పోయిండు, ఎన్సీపీ. ఓకే, అట్లా ఎంతమంది దగ్గర తిరిగినరా? ఎవ్వడు వాడు శివసేన దగ్గరికి పోయిండు, ఎవ్వడు పట్టించుకోలే. ఈయన్ని బోయినపల్లి వినోద్ కుమార్ని, కేశవరాని ఎవ్వడు పట్టించుకోలే చెత్తనా కొడుకులు. మీరు తెలంగాణ తెచ్చిండ్రంటే ఎవడరా వినేది? గంత ఎందుకురా? గంత దూరం ఎందుకు? మొన్న ఏదో ఫ్రంట్ పెడతా అని పోయినావు కదరా నాయన. అప్పుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టిండు, చంద్రబాబు నాయుడు గారు అదే నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తుకొస్తలేదు, దేవేగౌడ టైంలో అప్పుడు ఫ్రంట్ పెట్టిండు, వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ చెత్త నా కొడుకు ఏదో నేను ప్రైమ్ మినిస్టర్ అయితే నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తా అని మొన్న మొత్తం తిరిగిండాడు 2018 ఎలక్షన్స్ ముందు. ఎవ్వడు పట్టించుకోలేదు. స్టాలిన్ దగ్గర పోతే పోరా అని చెప్పి చల్పే అని చెప్పింది, మమతా బెనర్జీ దీదీ దగ్గర పోతే పోరా అని చెప్పింది. ఓకే, నవీన్ పట్నాయక్ దగ్గర పోతే పోరా అని చెప్పింది. అది వీడి తెచ్చిండంట తెలంగాణ. ఒక్కరిని కూడా నువ్వు కన్విన్స్ చేసే శక్తి లేని సన్నాసి దద్దమ్మ, ఎందుకు పనికిరాని సన్నాసి నువ్వు, మీ అయ్యా, మీ అల్లుడు అందరూ ప్రజల సొమ్మును దోసుకుంటూ మీరు తెలంగాణ తెచ్చిందంటారా? కనీసం జేఏసీ ఫామ్ చేసే జీల దమ్ము కూడా లేదు మీ అయ్యకి. ఓకే, జానారెడ్డి కడుపు బతిలాడుకున్నాడు జానారెడ్డి గారిని. ఓకే, కోదన్ రామ్ సార్ గారు రారా జేఏసీ చైర్మన్ అయింది, మీ ఐఎంబీకి రా చెత్తనా కొడుక. మీ అయ్య కంటే ముందు నుంచి తెలంగాణ కావాలని కొట్లాడింది కొత్తపల్లి జయశంకర్ సార్ రా. ఆయన టీచరు, ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు, తెలంగాణ గురించి ఆయన జీవితాన్ని అంకితం చేసిండు. ఆయనకి ఎంపీ ఇవ్వకుండా బోయినపల్లి వినోద్ కుమార్కి ఇచ్చుకున్నారా, మీ వెల్మోళ్ళకి ఇచ్చుకున్నారా దొంగ నా కొడుక. నీకు తెలంగాణ గురించి ఏం అవగాహన ఉందిరా? తెలంగాణ భూభాగం ఎంత ఉంటుందిరా? తెలంగాణ ఎన్ని ఎకరాలు ఉంటాయిరా? చెప్పురా చెత్త నా కొడుక. ఓకే, తెలంగాణ గురించి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగిందో చెప్పురా నాయన కదా. తెలంగాణలో మెయిన్ నగరాల పేర్లు చెప్పురా చెత్త నా కొడుక. ఏ విషయం మీద అవగాహన లేదు. అమెరికాలో ఉండి మీ అయ్యా గాడ 2-3 లక్షలు ఎందుకురా, 5 లక్షలు ఎందుకురా నెలకి, నేను కోట్లు ఇస్తా అంటే వచ్చి దోసుకొని దొంగనా కొడుక. మళ్ళీ అధికారం పోతే మళ్ళీ అమెరికా పోతా అన్న చెత్తనా కొడుక. మళ్ళీ నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఇచ్చినావు తెలంగాణ, నువ్వు తెచ్చినావు. మీరు మళ్ళీ గవర్నమెంట్లు మారని నీ సంగతి చెప్పుదాం. కోటి కొబ్బరి చిప్ప పదవి దొరికింది, దానికి ప్రధానమంత్రి పదవి దొరికినంత బిల్డప్, ర్యాలీలు, అట్టహాసము. అరే చెత్త నా కొడుక, నీకుందిరా ఫీలింగు, నీకుంది. అది ఒక జాతీయ పార్టీకి ఒక
అధ్యక్షుడు. టీపీసీసీ అంటే ఒక అధ్యక్షుడు అంతే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. అది కొబ్బరి చిప్ప నీకు దొరికింది, అందుకే మీకు ఏం చేయాలనో అర్థమైతలేదు పదవులు. ఓకే, ఏడగొక్కాలనో ఏడగిక్కోవాలనో అర్థమైతలేదు చెత్త నా కొడక. ఓకే, ఆయన చేసింది అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాడు రేవంత్ అన్న, పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని దేవుని మొక్కినాక ఏదైనా మంచి కార్యం చేస్తాం గంతే. చేసి వచ్చిండు, అది సంతకం పెట్టిండు, వచ్చిన అభిమానులతో మాట్లాడిండు గంతే. దాంట్లో ఏం పీకిండ్రా చెత్త నా కొడక. అవును, ఆ పెద్దమ్మ గుడి ర్యాలీ పోతే మరి జనాలకి అందరికీ అభివాదం చేస్తే తప్పేముందరా? మీరు భగత్ గాడు బచ్చగాడు గెలిస్తే మొత్తం కాలబెట్టుకున్నారు తెలంగాణ భవన్ని, మీరారా మాకు చెప్పేది? తోలు తీస్తాం చెత్త నా కొడక. కేటీఆర్ జాగ్రత్త మాట్లాడు, ఒళ్ళు జాగ్రత్త. ప్రకటనలు చేసుకో, అభ్యంతరం లేదు, కానీ పిచ్చి మాటలు మాట్లాడకు, పిచ్చి పిచ్చికి ఎగరకు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఆయన అంటాడు పిచ్చి పిచ్చి నువ్వు మాట్లాడుతున్నావు బే. టీఆర్ఎస్ లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనమైంది, వాళ్ళ శాసనసభాపక్షం వచ్చి విలీనమైంది. రాజ్యాంగంలోని షెడ్యూల్ ఎందుకైతారా గెలిపించుకో, దమ్ము లేదా? టీఆర్ఎస్ జెండా మీద కడమ మీద కప్పుకొని గెలిపించుకో. ఈటల రాజేందర్ రాజీనామా వేసి మళ్ళీ పోటీకి పోయిండు కదా, గెలిపించుకో కేటీఆర్. దమ్ము లేదా నీ జీలా? చెత్త నా కొడక. పొద్దుగా లేస్తే నీతులు చెప్తావు కాదురా, నీకు మెజారిటీ వచ్చినాయి కదరా. ప్రశ్నించడానికి గొంతు కావాలనే వాళ్ళని గెలిపించారు కదా కాంగ్రెస్ ఐడియాలజీని. ప్రశ్నించే ఉండొద్దారా శాసనసభలో? ఏది ఎంఐఎంని ప్రతిపక్షం చేస్తారా బోసడికే? కాంగ్రెస్ని ప్రతిపక్షంలో ఉంచిర్రు, 22 మందిని గెలిపించిర్రు, ప్రశ్నిస్తారు అసెంబ్లీలో సమస్యల మీద. అట్లాంటిది ఎంఐఎంని ప్రతిపక్షం చేస్తావరా కొనుక్కొని? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తలేవా బోసడికే? సిగ్గుశరం లేదు? అడగొద్దా మేము? ప్రజల యొక్క అభిష్టాన్ని అంగీకరించవా? మోసం చేసినావు, రజత్ కుమార్ పిల్లానికి 42 ఎకరాలు ఇచ్చినావు, అపోజిషన్ ఓట్లు గుద్దుకున్నావు. అవన్నీ కాకుండా మందు వంచినావు, బిర్యానీ వంచినావు, ఎలక్షన్స్ నాశనం చేసి పెట్టినావు. అది కాకుండా మళ్ళీ గెలిచిన వాళ్ళని కూడా కొనుక్కుంటావురా బోషుడికే? మళ్ళీ అడిగితే మళ్ళీ రివర్సల్ నువ్వే కొడతావు, నువ్వే ఏడుస్తావా? కేటీఆర్ తోలు తీస్తాం. ఓకే, మేము ఊరుకోం. దిస్ ఇస్ నాట్ ద వే హౌ డెమోక్రసీ వర్క్స్. ఓకే, you are abusing for a long period of time. We do not tolerate. We give it back with interest. Okay, remember this Mr. KTR. Okay, నీకంటే ఎక్కువ మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ ప్రపంచాన్ని చూసినాం. ఓకే, ఆడవాళ్ళ మీటింగ్లో పోయి నువ్వు ఒక్కని కొజ్జగా లెక్క ఇచ్చేస్తావు. ఓకే, యూ వాంట్ ఈస్ చూపెట్టుకోవాలి దికానేకి. మాకు దికానేకి కాదు, మాకు తెలుసు ప్రజల బాధ ఏందో కష్టం ఏందో మాకు తెలుసు. కాబట్టి నోరు మూసుకో మిస్టర్ కేటీఆర్. ఓకే, సో ఆ విధంగా షర్మిల గురించే మనం ఎక్కువ మాట్లాడుకుందాం. ఈ పిచ్చిది తెలంగాణకు వచ్చి ఏదో తెలంగాణ మీద కపట ప్రేమ ఇది ప్రదర్శిస్తుంది. ఆమెకు వచ్చింది కేవలం తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని ఆశతో వచ్చింది. పైసలు ఉన్నాయి, దోసుకున్నాయి ఉన్నాయి. అన్న దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, షెల్ల దగ్గర 30,000-40,000 కోట్లు ఉన్నాయి. ఓకే, ఇనీషియల్ పెట్టుబడి 2,000 కోట్లతోటి ఆమె పెట్టుబడి స్టార్ట్ చేసింది. ఓకే, ఈ ఇందిరా శోభన అమ్ముడు పోయింది, 5 కోట్లు ఇచ్చిర్రు. ఓకే, ఇది ఆమె ఈ 5 కోట్లు ఇవ్వగానే కథ ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కూడా బంద్ చేసింది. ఓకే, మరి నాకు తెలిసి ఆమె ఫోన్ కూడా ఈ వైసీపీ వాడే తీసేపించు, వాళ్ళే దాచిపెట్టి ఉంటారు. ఓకే, వాళ్ళే తీసుకొని ఉంటారు, లేకపోతే దొరికేది ఇప్పటివరకు. ఓకే, సో ఆ క్రమంలో ఈమె ఏం మాట్లాడింది మీ కామెంట్స్ చదువుతారా ఇన్ ద ఎండ్. ఓకే, ఆ క్రమంలో ఈ షర్మిల ఏం మాట్లాడిందో చూద్దాం. మాకు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాదే పిచ్చి తల్లి, నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బాధ ఆవేదన నీ బాడీ లాంగ్వేజ్లో నీ భావస్వేచ్ఛలో కనిపిస్తుంది. ఆ రాజశేఖర రెడ్డి గారైనా ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా ఇంకెవరైనా, సీతక్క అయినా మాట్లాడితే అన్ని వంకలు తిరుక్కుంటూ మాట్లాడదు. ఓకే, వెన్ యూ ఫీల్ ద పెయిన్, ఆ ఎమోషన్ డిఫరెంట్ ఉంటుంది. ఆమె బాడీ లాంగ్వేజ్ చూడండి. ఇంకా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంది అంటే దానికి కారణం వైఎస్ఆర్. భారాన్నంతా తన భుజాన వేసుకొని ఒక్కసారి కాదు 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ఆర్. దీని బొంద కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు వచ్చినా రాకపోయినా 28% డిఫాల్ట్గా ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. మీరు లెక్కలు తీసుకురండి, ఏ ఎలక్షన్స్ అన్న తీసుకురండి, 28% డిఫాల్ట్ ఉంది. అది కాకుండా ఎవడన్నా అడిషనల్గా చేస్తే వాళ్ళ క్రెడిట్ పోతుంది.
సో ఆ క్రమంలో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రావడానికంటే ముందు వర్షాలు పడకపోవడం, కరెంట్ చాలా ఇన్సిడెంట్ల వల్ల అది చంద్రబాబు సాధారణంగా 2 టర్మ్స్ ఒక గవర్నమెంట్ ఉన్న తర్వాత ఆటోమేటిక్గా అది ఏమంటారు దాన్ని యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, దాని వ్యతిరేకత వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా అది దానికి అగ్ని కాజ్యం తోడైనట్టు గవర్నమెంట్స్ మారుతాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు అబ్జర్వ్ చేయండి చరిత్రలో కంటిన్యూస్గా 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఉన్న సందర్భాలు తక్కువ. ఇక నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు తప్ప మిగతా ఏ సందర్భంలో కూడా 1 or 2 టర్మ్స్ తర్వాత సాధారణంగా వ్యతిరేకత వస్తుంది కారణాల వల్ల. అది ఇక్కడే కాదు, ప్రపంచం అంతా అది వాస్తవం. సో ఆ క్రమంలో దట్స్ వాట్ హ్యాపెండ్. ఓకే, సో రాజశేఖర్ రెడ్డి గారిని ఎవరు చిన్నగా చేసి మాట్లాడతలేరు. కానీ అందుకే ఆయనకు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిర్రు, ఆయనకు గుండెలో కత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ చెత్త ఆమెకు అర్థం కాదు ఏంటంటే పొద్దుగాలు లేస్తే వ్యక్తి పూజ ఏమంటది కాదు, పార్టీయే ముఖ్యం, పార్టీ తర్వాతనే వ్యక్తులు. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారికి అంత పేరు రావడానికి కారణం ఎందుకు అంటే ఆయన ఏదైనా పథకం తెచ్చినా అప్పుడున్న సెంట్రల్లో కాంగ్రెస్ ఉండడం వల్ల. సెంట్రల్లో యూపీఏ కాంగ్రెస్ ఉండకుండా వేరే బీజేపీ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని కోరినా ఒక్కటి ఇవ్వకపోతుండే. ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారు, బీజేపీ ఇస్తుండా, ఇయ్యాడు. ఓకే, అట్లా ఏది అడిగినా ఇయ్యరు. ఓకే, అట్లాంటిది రాజశేఖర్ రెడ్డి గారి టైంలో లక్కీగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉండడం వల్ల ఆయన ఏది అడిగినా ఇచ్చిర్రు. ఐఐటి అడిగితే ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ అడిగితే నిధులు శాంక్షన్ చేసిర్రు, 4 యూనివర్సిటీలు, ఏది కావాలన్నా కేంద్రం నుంచి సెజ్జులు. ఓకే, ఎనీథింగ్, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, ఎవ్రీథింగ్ నువ్వు అడిగి బిహెచ్ఎల్ నువ్వు అడుగుడే ఆలస్యం అట్లా ఇచ్చిర్రు. ఓకే, సో దట్ క్రెడిట్ గోస్ టు ఏది కేంద్ర ప్రభుత్వానికి కూడా. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ క్రమంలో ఆయన పెట్టిన పథకాల పేర్లు చెప్పే పిచ్చిదానం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నాడు. మరి ఈ అనుమాన రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఆయన రాజశేఖర్ రెడ్డి గారు బతుకుంటే కాంగ్రెస్ పార్టీని వీడేవాడు కాదు. మరి నువ్వు ఒక పార్టీ పెడితివి, నీ అన్న ఒక పార్టీ పెట్టే. మళ్ళీ పొద్దుగాలు వేస్తే 40 ఏళ్ళు నీ అయ్య కాంగ్రెస్లో ఉండి ఆయన రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ అయిందే కాంగ్రెస్ నుంచి. మళ్ళీ మీరు పిల్లకాకులు వచ్చి కాంగ్రెస్ పార్టీ తల్లిని తిడుతున్నారు. ఓకే, నీ అయ్యకి రాజకీయ భవిష్యత్తు పెట్టిన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఏనాడు కాంగ్రెస్ పార్టీని చిన్న చేసి మాట్లాడలేదే. అంటే సిగ్గు, శరం, మానం, ఈ లజ్జ, ఎథిక్స్ లేవు నీకు, నీ అన్నకి. ఓకే, కేవలం దోసుకోవాలి నీ అయ్య పేరు చెప్పి అనేది తప్ప ఇక్కడ ఎక్కడి కూడా కాంగ్రెస్ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని తిట్టే హక్కు లేదు మీకు. ఓకే, నేనేమంటున్నా, ఎవ్వరు వచ్చినా రాకపోయినా మనుషులు ఉంటారు, పోతారు. కానీ పార్టీలు జావాయి. ఓకే, పార్టీ చేసిన మంచి పనులు ఉంటాయి, దాని మీద అభిమానం ఉంటుంది. కాబట్టి నువ్వు పిచ్చి మాట మాట్లాడక పిచ్చిదానా. నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతో మంది, ఈరోజు నాయకులు అని చెప్పుకుంటున్న ఎంతో మందికి రాజకీయ పుట్టుక, రాజకీయ భిక్ష పెట్టిందే వైఎస్ఆర్ గారు. పిచ్చమ్మ మీ అయ్యకి రాజకీయ భవిష్యత్తు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే, విధేయంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీ అయ్యని సీఎం చేసింది. మీ అయ్య స్థానంలో ఎవరినైనా చేయగలుగుతుండే కదా. మీ అయ్యనే కాలే, మస్తు మంది అయ్యారు సీఎంలు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, టి అంజయ్య గారు, పివి నరసింహారావు గారు, ఎంతమందికి అవకాశం ఇచ్చింది పిచ్చిదాన. పివి నరసింహారావు గారిని దేశ ప్రధాని చేసింది. మీ అయ్యలేక చరిష్మా లేదు, ఏడ గెలవలే, అయినా కానీ ప్రధానమంత్రి చేసింది. మన్మోహన్ సింగ్ గారికి చరిష్మా లేదు, రాజ్యసభ మెంబర్, అయినా ప్రధానమంత్రి చేసింది. పిచ్చిదానికి ఏ విషయం మీద అవగాహన లేదు. వాళ్ళ అయ్యనే కాంగ్రెస్ పార్టీని స్థాపించిండు అన్నట్టు చెప్తుంది. అది పిచ్చిది నాకు. అలాంటిది వైఎస్ఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీ నాయకులు దూషిస్తుంటే ఏమీ చేత కాని దద్దమ్మల్లా చేతులకు గాజులు తొడుక్కొని చేతులు ముడుచుకొని కూర్చున్నారు, నోరు మూసుకొని కూర్చున్నారు. వీళ్ళ చెప్పేది మీ అయ్యని తిడితే ఎవరే ఆలింగనాలు ఇచ్చుకున్నది పిచ్చమ్మ? మీ అన్ననే. మీ అన్నకి ఎలక్షన్స్ సపోర్ట్ చేసింది ఎవరు? నువ్వు తల్లి. అవునా కదా? వీళ్ళ అన్న గెలవాలని ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగింది ఎవరు? ఆ వీడియోలు కూడా ఉన్నాయి. తాడేపల్లి గూడెం, ఏడవాడి తాడ తిరిగింది, ఏమేమి పాదయాత్ర చేసింది. నీ అన్నకి సపోర్ట్ చేసిన అదే నీ అన్న మీ అయ్యని తిడితే నువ్వు పోయి మీ అన్న పోయి ఆలింగనాలు ఇచ్చుకునే, ఖర్జూరాలు తినిపించే. మీ అన్నకి లేని నొప్పి బయటకి ఎందుకుంటుంది? అయినా రాజశేఖర్ రెడ్డి గారిని అంటే మేము మస్తు తిట్టినాం టీఆర్ఎస్ని.
అరే సిగ్గు లేదురా నాయన, మీ అయ్యని తిడితే పావురాల గుట్టలో పావురం అయిపోయిందని తిడితే ఎట్లా ఆలింగనాలు ఇచ్చుకుంటున్నారా అని మీ అన్నం తిట్టినాం. అట్లనే రాజశేఖర రెడ్డి గారిని తిడితే తోలు వలుగుతుందని మేము టీఆర్ఎస్ని తిట్టినాం. పిచ్చిదానికి అర్థం కాదు. అప్పుడు ఏం చేసింది మరి? మీ అన్న ఆలింగనాలు ఇచ్చుకుంటే నోరు మూసుకొని కూర్చున్నది. రాయలసీమ రతనాల సీమ చేస్తా అని రోజాతోటి కలిసినప్పుడు ఏడబీకి అప్పుడు మాట్లాడవు. ఇవాళ నీకు తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి కావాలని పిట్టకథలు చెప్తుంటే మేము వింటామా? తెలంగాణ ప్రజలం అంత ఎడ్డోళ్ళం అయిపోయినామా? తెలంగాణ ప్రజలం వైఎస్ఆర్ వారసులము అని సిగ్గుండాలి. మేము వైఎస్ఆర్ వారసులం కాదు, కాంగ్రెస్ వాదులం. ఓకే, కాంగ్రెస్ ఐడియాలజీ, కాంగ్రెస్ సిద్ధాంతము, కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమం అన్ని సమపాలు వేసి భారతదేశాన్ని 70 ఏండ్లలో ఒక అమెరికాకి ధీటుగా, ఒక అభివృద్ధి చెందిన దేశానికి ధీటుగా మనము ఆర్థిక రంగంలో కానీ, లేకపోతే ఇస్రో స్పేస్ టెక్నాలజీ కానీ, న్యూక్లియర్ టెక్నాలజీ కానీ ప్రతి రంగంలో సాధికారతను సాధించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా సేవలు చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధేయులం, వైఎస్ఆర్ గారికి కాదు. ఓకే, వైఎస్ఆర్ గారు ఒక కాంగ్రెస్ సైనికుడు మాత్రమే. ఆయన ఎన్నోసార్లు చెప్పిండు, ఆయన మీద పాట పాడతా అంటే ఒక కవి వస్తే నేను చెప్తలేను, జగ్గారెడ్డి గారిని అడగండి, లేకపోతే సబ్బమ్మరి గారు చనిపోయారు, లేకపోతే వైఎస్ఆర్ గారికి ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో వాళ్ళని అడగండి చెప్తారు, గోనె ప్రకాష్ రావు గారిని అడగండి చెప్తారు. ఓకే, సో కాబట్టి ఆయన యొక్క ఆత్మ అయినటువంటి కేవీపీ గారు ఇవాళ ఏడున్నారు? ఆయన యొక్క ఆత్మ నీడైనటువంటి సూర్యుడు ఏడున్నాడు? ఇవాళ రేవంత్ అన్న పక్కున్నాడు. నీకు అవగాహన లేదు, మీ డాడీ గురించి నీకు పూర్తిగా తెలియదు. మీ వైఎస్ఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే జగన్ గారు రాలేదు వైజాగ్లో, ఓకే, పాదయాత్రలో. ఇది నీ పరిస్థితి. నీకు నీ అన్నకి కేవలం పదవులు తప్ప. మీ వైఎస్ఆర్ గారు చనిపోతే ఏది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మిమ్మల్ని పరామర్శించడానికి వస్తే మీ అన్న ఏమంటాడు? అందరి మద్దతు ఉంది నాకు, నన్ను ముఖ్యమంత్రి ఏ అంటాడు. అరే 3 రోజులు కాలేదురా, వారం రోజులు కూడా కాలే, ఆ బాధలకి వెళ్ళి తేరుకోరు, నీకు ముఖ్యమంత్రి కావాలన్నా? నీ వయసు ఎంత? నీకు రాజకీయ అనుభవం ఎంత ఉంది? కేవలం మీరు బెంగళూరులో వండుకుంటూ వ్యాపారాలు పెట్టుకొని మీరు తెలంగాణలో కూడా లేరు, ఆంధ్రప్రదేశ్లో కూడా లేరు, బెంగళూరులో కర్ణాటకలో పోయి ఉన్నారు. ఈ వైఎస్ఆర్ ఇది జగన్మోహన్ రెడ్డి కానీ భారతి గారు, ఓకే, వైఎస్ఆర్ గారు చనిపోయినాక వచ్చిర్రు కదా. మీరు తెలుగు రాష్ట్రాలనే లేరు, కేవలం అక్కడ వ్యాపారాలు పెట్టుకొని ఆ యొక్క ఉబులాపురంగా ఆ యొక్క గాలి జనార్దన్ రెడ్డితో సోపతి చేసి అన్ని హవాలా కేసులు చేసి కంపెనీలు వేరే దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ గనులన్నీ మొత్తం దోసుకొని అట్లా భారతీయ సిమెంటు, అట్లా సాక్షి టీవీ, అట్లా అడ్డమని అని పెట్టుకొని ఇవాళ అక్కడ ప్యాలెస్లు కట్టుకొని ఇవాళ మళ్ళీ మీదకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని మాకు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిర్రా? కాంగ్రెస్ పార్టీ మీ అయ్యకు భిక్ష పెట్టిందా? లోటస్ పాండ్ అమ్ముతా అన్నాడండి రాజశేఖర రెడ్డి గారు. అట్లాంటిదే మరి లక్షల కోట్లు ఏడు నుంచి వచ్చినాయండి జగన్కి? అధికారాన్ని దుర్వినియోగం చేసి అన్ని పైసలు దోసుకొని తిని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అసలు వేస్ట్, మా డాడీ కాంగ్రెస్ పార్టీకి చేసిండంటే సిగ్గుశరం లేదు. మేము కాంగ్రెస్ కాంగ్రెస్ వాదులం. ఓకే, వ్యక్తులు ఉంటారు పోతారు, కానీ పార్టీ సిద్ధాంతాలు ఐడియాలజీ ఎల్లకాలం ఉంటాయి. కాబట్టి నోరు దగ్గర పెట్టుకో షర్మిలక్క. ఓకే, మహిళ ఉన్నావు, అంతకంటే ఇక నేను దిగజారి మాట్లాడలేను. ఓకే, వైఎస్ఆర్ గారి జయంతి రోజున వైఎస్ఆర్ గారి బిడ్డ ఇక్కడ నిలబడి చెప్తుంది, వైఎస్ఆర్ గారి పేరును FIR లో చేర్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఏం తప్పు చేయలే, FIR లో చేపించింది జగన్. వట్టి వసంత్ కుమార్ చెప్పిండు, మినిస్టర్. ఓకే, అప్పుడు కాంగ్రెస్లో ఉన్న మినిస్టర్. FIR దేనికి? ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్, అక్కడ ఈ విషయం అయింది అని ఒక రిపోర్ట్. ఓకే, అందులో ఎవరు CBI అక్రమ ఆస్తుల కేసులో అక్రమ ఆస్తులు ఇన్ని దోసుకున్నారు అని చెప్పి ఆయన మీద CBI కేసు పెట్టడం జరిగింది జగన్ మీద. అందులో జగనే కావాలని వైఎస్ఆర్ గారి పేరు రాయించుకున్నాడు. అది వట్టి వసంత్ కుమార్ గారు చెప్పిండ్రు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి. ఎందుకు చేసిండు జగన్? కావాలని సెంటిమెంట్ను వాడుకోవడానికి, తన తండ్రి మీద సెంటిమెంట్. ఇవాళ జగనే రివర్స్ గేమ్ ఆడుతున్నాడంట, తనే కావాలని జైలుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాడంట. పోయి దాన్ని సెంటిమెంట్గా వాడుకుందాం, మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి దాన్ని వాడుకుందాం అనే ఉద్దేశంలో జగనే నన్నే జైల్లో పెట్టమని అడుగుతుండంట. ఓకే, ఇది పరిస్థితి. పొద్దుగాలు లేస్తే మీ అయ్య పేరు చెప్పుకోండి కాదు తల్లి, నీకు ప్రజల మీద ఏం ప్రేమ ఉంది, ప్రజల గురించి నువ్వు ఏం చేసినావు, ఏం చేయాలనుకున్నావు గది చెప్పు. మీ నాయన పేరు చెప్పుడు కాదు. ఓకే, సిగ్గులేదు. మీ నాయన లాంటి వాళ్ళని ఒక లీడర్ తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇక అంతకంటే నువ్వు ఈ నోరుకు ఎట్లా వస్తారో మాట్లాడక షర్మిలక్క. నీకు తెలంగాణలో ఏది నువ్వు బతకడానికి వస్తే సంతోషమే కానీ, బట్ నీకు తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యేది తెలంగాణ కోడలంటే తెలంగాణలో ఎప్పుడున్నావు తల్లి నువ్వు?
అది చూద్దాం, నీ ఆ వీడియోలు కూడా చూద్దాం. నువ్వు ఏడాడ ప్రచారం చేసినావు, నువ్వు తెలంగాణ ఎప్పుడున్నావు చూద్దాం. 3 పదాలు వైఎస్ఆర్ అనే 3 పదాలను ఉచ్చరించే హక్కు కూడా, ఉచ్చరించే అర్హత కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీకి. నేనేమంటున్నా, నిజమైన వారు మాకు అవసరం కూడా లేదు వైఎస్ఆర్ పేరు మేము వాడుకొని మాకు ఓట్లు కావాల్సిన అవసరం లే. ఓకే, వైఎస్ఆర్ గారే కాంగ్రెస్ను వాడుకున్నారు. ఓకే, కాంగ్రెస్ను వాడుకునే ముఖ్యమంత్రి అయినరు. సెజ్జులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఓకే, ఎయిర్పోర్ట్కు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఐఐటీలకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఓకే, అట్లా తెలంగాణ ప్రజలు కానీ భారత ప్రజలు కానీ బిహెచ్ఎల్ అలో చేసిందే కేంద్ర ప్రభుత్వం. సోనియా గాంధీ గారి చలో వల్లనే సాధ్యమైంది. కాబట్టి వైఎస్ఆర్ గారి మీ పేరు చెప్పుకొని మేము బతుకం, నువ్వు బతుకుతావు నీ అయ్య పేరు చెప్పుకొని, నీ అన్న బతుకుతాడు, మాకు అవసరంలే. కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ఐడియాలజీ ముఖ్యం. 125 ఏళ్ళ చరిత్ర గలది కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఒక మహాత్మా గాంధీ గారు, ఒక నెహ్రూ గారు, ఓకే, ఒక ఇందిరాగాంధీ గారు, ఒక ఐరన్ లేడీ, వాళ్ళు ఒక రాజీవ్ గాంధీ గారు, ఎవరి చరిత్రను చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవం తీసుకొచ్చిర్రండి. టెలికామ్ ఇవాళ ఇండియాలో టెలిఫోన్ వ్యవస్థని స్టార్ట్ చేసింది రాజీవ్ గాంధీ గారు. గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థను స్టార్ట్ చేసిండ్రు. రాజాభరణాలు రద్దు చేసింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హఠావో నినాదం చేసి దేశంలో పేదరికం లేకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. బ్యాంకులు జాతీయకరణం చేసింది. ఇవాళ ఏవైతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని కాంగ్రెస్ హయాంలో కట్టబడ్డాయి. అది నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, పోచంపాడు కావచ్చు, బాక్రానంగల్ కావచ్చు. అదేవిధంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసింది పోఖ్రాన్ 1 కావచ్చు, పోఖ్రాన్ 2 కావచ్చు. ఇస్రో అనే స్పేస్ టెక్నాలజీ ఏజెన్సీని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. డిఫెన్స్లో కూడా మనం రీసెర్చ్ చేసుకొని మనం ఆయుధాలు మనంతటా మనం స్వయం ప్రతిపత్తి తయారు చేసుకునే సామర్థ్యం మనకు ఉండాలని చెప్పి, ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటూ కాదు అని చెప్పి డిఆర్డిఓ అనే సంస్థలు పెట్టింది. విమాన రంగంలో విమానాలు మనమంతటా మనం తయారు చేసుకుందాం మన ఉద్దేశంలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని పెట్టింది, HAL. ఓకే, ఎన్ని రా నాయన, ఇవాళ ఏమి కనిపించినా హైవేలు 1947లో ఎన్ని ఉండే, ఇవాళ ఎన్ని ఉండే. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి మనమేంది విదేశాల నుంచి గోధుమలు ఇంపోర్ట్ చేసుకుంటూ మనమే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదుగుదామని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ తెచ్చి మొత్తం దేశంలో పంటలు సృష్టించబడ్డాయండి. వైట్ రెవల్యూషన్ తెచ్చి ఇండస్ట్రీలు పెట్టినరండి. FCI తెచ్చి మన దగ్గర తిండి లేక ఇంపోర్ట్ చేసుకున్న దేశం ఇవాళ మన గోదాములలో FCI అనే సంస్థను పెట్టి గోదాములలో గిడ్డంగులలో సర్ప్లస్ ధాన్యం ఉందండి. ప్రతి ఇందిరమ్మ ఇల్లు లేని ఊర్లు ఉన్నాయా? తెలంగాణ బిల్లు పాస్ చేసింది రాజశేఖర రెడ్డి గారా అండి? రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినకి ఇచ్చిర్రండి తెలంగాణ. వైఎస్ఆర్ గారు మీ పేరు చెప్పుకొని బతుకం. ఓకే, వైఎస్ఆర్ గారే కాంగ్రెస్ విధేయుడు, కాంగ్రెస్ సైనికుడు కాబట్టి గౌరవం ఇచ్చినాం. అది పివి నరసింహారావు గారైనా లేకపోతే మన్మోహన్ సింగ్ గారైనా. కాబట్టి మాకు వైఎస్ఆర్ గారి పేరు వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంత దౌర్భాగ్యం పట్టలే కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆయన ఏ పథకం పేరు పెట్టిన రాజీవ్ గాంధీ పేరు పెట్టిండు. ఆయన రాజకీయాలకు తెచ్చిందే రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్ గారిని. వైఎస్ఆర్ గారు ఏనాడు కూడా అద్దులు మీరు మాట్లాడలేదు. సోనియా గాంధీ గారు వస్తే ఎంత గౌరవం ఇచ్చిండ్రు, రాజీవ్ గాంధీకి ఎంత గౌరవం ఇచ్చిండ్రు. తన మీద పాట రాస్తే వద్దు రాజీవ్ గాంధీ గారి పేరు మీద రాసుకురమ్మన్నాడు. ఓకే, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టిండు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టిండు. నీ తండ్రి కాంగ్రెస్ సైనికుడు కాబట్టి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ గారి పేరును వాడుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి మాకు లేదు, నీకున్నది. అర్థం చేసుకో షర్మిల గారు. ఓకే, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. మేము వైఎస్ఆర్ గారి అసలైన వారసులు ఎదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ పార్టీ మేమే. మీరే మాకు అవసరం లే. ఓకే, కాంగ్రెస్ పార్టీ పెద్ద వటవృక్షం. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని బతకండి. ఓకే, అర్థమైందా? మీ అయ్య పేరు చెప్పుకొని బతకండి అంతే. కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది లీడర్లు తయారు చేసింది. ఇలా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. ఈ ప్రతి రాష్ట్రం ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీయే లీడర్లని పార్టీలకు బతుకు తెరివిచ్చింది. మీ వైఎస్ఆర్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ ఉన్నదంతా కాంగ్రెస్ వాళ్ళే. పిచ్చిదానా, అర్థం చేసుకో. ఓకే, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు షర్మిలక్క. అవునా కాదా మిత్రులారా? నేను చెప్తున్నా దానిలో వాస్తవం ఉందా లేదా? అట్లాంటిది పొద్దుగా లేస్తే నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారు కదా. అసలు ఈ టీఆర్ఎస్ ఓడు వైసీపీ అని తిట్టాడు, బీజేపీ ఓడు వైసీపీ అని తిట్టాడు, ఈ వైసీపీ వాళ్ళు టీఆర్ఎస్ అని తిట్టారు.
వాళ్ళేమో ఆలింగనాలు ఇచ్చుకుంటారు, మనకేమో పొద్దుగాలేసి వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్నే తిడతారు. వీళ్ళందరికీ బతుకు తెరివిచ్చింది వాడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వానికి ముఖ్యమంత్రి చేయలేదని వాని తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తా అన్న దరిద్రుడు ఇవాళ వాళ్ళ కొడుకు ఏం మాట్లాడతాడు? తెలంగాణ అనే పదమే మనకి వాడిచ్చిండంట. ఎవడిచ్చిండ్రా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. అంటే ఎంత ఉల్లు బనాయిస్తున్నారు ప్రజలను. ఎల్మోళ్ళు మాలోళ్ళు డేంజర్గా ఉన్నారు. ఓకే, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే. ఆడ ఆంధ్రప్రదేశ్లో గుడ్డిగా సపోర్ట్ చేస్తున్న అంతా మాలోళ్ళే ఉన్నారు. ఈడ పొద్దుగాలు వేస్తే పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్తుంది ఈడ ఎల్మోళ్ళు ఉన్నారు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ మిత్రులారా. ఓకే, ఒకసారి మోసపోతాం, పదే మోసపోం. ఇది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వీళ్ళు నోర్లు కూడా తెరవలేదండి. వీళ్ళు ఎట్లుంటే వాళ్ళు ఇవాళ పెద్దగా నోరు వారేసుకుంటున్నారు. ఒక్కని ఆయన బతుకున్నప్పుడు, ఓకే, ఆయన బతుకున్నప్పుడు వీళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది. జగన్ చూడు, అసలు పక్కకు కూడా నిలబడడానికి ఆలోచిస్తున్నాడు జగన్. ఓకే, ఆయన డ్రెస్సు, ఆయన పరిస్థితి. అంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎట్లుండే వీళ్ళు, ఇప్పుడేమో ఈమె షర్మిల, చిన్న పిల్లలు. ఓకే, ఇవాళ నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు షర్మిల గారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఆయనకు అంత విలువేయడానికి కారణము ఆయన కాంగ్రెస్ సైనికుడు కాబట్టి గంతే. ఓకే, ఆయన కూడా నోరు వారేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నడో దూరం పెట్టేది రాజశేఖర రెడ్డి గారిని కూడా. చూడండి రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీకి ఎంత విలువ ఇస్తున్నారు. ఓకే, మీ నాయనే చెప్పిండు తల్లి, మీ నాయనే చెప్పిండు 125 ఏళ్ళ చరిత్ర లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ సిద్ధాంతాలు అని చెప్పిండు. ఓకే, మీ నాయన మీద కూడా నీకు గౌరవం లేకపోతే నేను ఎవరికి చెప్పాలి కదా? ఇప్పుడు ఎవరి మీద ఒకరి మీద గౌరవం ఉండాలి. మీ నాయనను కూడా నువ్వు విభేదిస్తున్నట్టే. నువ్వు నోరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మీ నాయనని తిడుతున్నట్టు లిటరల్లీ. ఓకే, కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉంటాం. కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉంటాం. కేవలం ఈ రోజున ఓ మామూలు సాధారణ హరిజనుడు కూడా సాంఘికంగా పెరిగాడంటే, సాంఘికంగా సమున్నతమైన స్థాయికి వచ్చాడు అనంటే దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలే కారణం అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఉండదు. వైఎస్ఆర్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్తో ఉట్టలే, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్తో చచ్చిపోదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది చూసింది, ఎన్నో ఆటపోట్లు చూసింది. ఓకే, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత పార్టీ చచ్చిపోయింది అన్నారు. ఓకే, సగం మంది విడిపోయి జనతాదళు అవి ఇవి కలిసి వచ్చారు. మళ్ళీ ఇందిరాగాంధీ గారు వితిన్ 3 years కూడా పార్టీ నడవలే. మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు, ఫుల్ మెజారిటీ. అట్లా 16 ఏళ్ళు పరిపాలించింది ఇందిరాగాంధీ గారు. అట్లా తర్వాత దేవేగౌడ గారు, ఐకే గుజరాల్ గారు, విపి సింగ్ గారు, ఇట్లా 3-4 ప్రైమ్ మినిస్టర్లు ఉండే. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్కి ఆటుపోట్లు కొత్తగా కాదు. ఓకే, సో కాబట్టి వైఎస్ఆర్ గారి పేరు మీద కాంగ్రెస్ గెలవలే. కాంగ్రెసే వైఎస్ఆర్ గారికి భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష. ముఖ్యమంత్రి చేసింది ఆయన. కాకపోతే రోషయ్య అయ్యిండు, రోషయ్య కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కాకపోతే నేదుర్మల్ జనార్దన్ రెడ్డి అయ్యిండు, నేదుర్మల్ జనార్దన్ రెడ్డి కాకపోతే టీ అంజయ్య కాకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయ్యిండు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాకపోతే నేదుర్మల్ జనార్దన్ రెడ్డి అయ్యిండు, నేదుర్మల్ జనార్దన్ రెడ్డి కాకపోతే ఇంకా చాలామంది. ఓకే, సో పివి నరసింహారావు గారి చరిష్మా ఉందా అండి? మన్మోహన్ సింగ్ గారి చరిష్మా ఉందా అండి? రాజ్యసభ మెంబర్లు. కాంగ్రెస్ పార్టీ అది చేసిన మంచి పనులు, పార్టీ ఐడియాలజీ సిద్ధాంతాల మీద గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, డిఫాల్ట్గా చెప్తున్నా కదా, 28% డిఫాల్ట్ ఓట్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా అడిషనల్గా తెస్తే వాళ్ళ క్రెడిట్ పోతుంది. ఎవరున్నా పోయినా కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు. అది రేవంత్ అన్న కావచ్చు, వైఎస్ఆర్ గారు కావచ్చు, ఇంకెవ్వరన్నా పోయినా ఏం కాదు. వ్యక్తుల మీద ఆధారపడదు. ఓకే,
కష్టపడేటువంటి పొద్దుగా లేసే కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కష్టపడేటోళ్ళకే పదవులు. ఓకే, కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద డిపెండెంట్ కాదు. కాబట్టి వైఎస్ఆర్ గారి వల్ల, కాంగ్రెస్ వల్ల వైఎస్ఆర్ కుటుంబం బాగుపడ్డది. లోటస్ పాండ్ అమ్మే స్థాయి నుంచి ఒబులాపురం గన్లు, రాజ ప్యాలెస్లు, ఎన్నో రకాల ఆస్తులు సంపాదించుకున్నారు. ఇవాళ నువ్వు మాట్లాడే అర్హత నీకు వచ్చింది అంటే కారణం కాంగ్రెస్ పార్టీ, షర్మిలక్క. ఇవాళ వైసీపీలో ఉన్న వాళ్ళంతా కొండా రాఘవరెడ్డి నుంచి వచ్చిండండి. నీ పక్కకు తిరుగుతున్న కొండా రాఘవరెడ్డి నుంచి వచ్చిండు షర్మిలక్క గారు. నీ పక్కకు తిరుగుతున్న ఇందిరా శోభన్ మొన్నటిదాకా 7 ఏడుండే. పొద్దుగా లేస్తే టీపీసీసీ స్పోక్స్ పర్సన్ అని పెట్టుకొని ప్రతి మైక్ దగ్గర ప్రతి టీవీ ఛానల్ మాట్లాడింది కదా ఆమె, ఇందిరా శోభన్ గారు. ఇవాళ నీ పక్కకు తిరుగుతుంది కదా, ఎక్కడికెళ్ళి వచ్చింది? కాంగ్రెస్కి వెళ్ళి. మళ్ళీ ఇవాళ నువ్వు కాంగ్రెస్ వాళ్ళని జాయిన్ చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ని విమర్శిస్తావా? ఏ చెట్టు మీద కూర్చుంటే ఆ చెట్టును నరికినట్టుంది. నువ్వు అన్నం తింటే, నువ్వు నిజంగా ఒక మహిళ అయితే ఓకే, నీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నోరు కంట్రోల్ చేసుకొని ఆలోచించి మాట్లాడు. ఎవడైనా సరే, ఏ పార్టీ వాడికైనా ఒకటే చెప్తున్నా, నువ్వు పక్క పార్టీని విమర్శించడు కాదు, నీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో చెప్పి ఓటు అడుగుంటారు. నోరు వారేసుకోకండి. ఓకే, అదే చెప్తున్నా. ఎందుకంటే ఎథిక్స్ మోరల్స్ ఉండే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడక. ఇవాళ టీడీపీ అని అంట, ఆమె పక్కకు తిరుగుతుందే కాంగ్రెస్. ఆమె మరి ఏది ఇందిరా శోభన్ గారు కదా. కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. ఆఖరికి ఒక తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసిన దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. కాదు పిచ్చామె, నీ పక్కకు తిరుగుతున్న ఇందిరా శోభన్ నుంచి వచ్చింది పిచ్చి తల్లి. నీ పక్కకే తిరుగుతుంది కదా ఆమె. మొన్నటిదాకా 7 ఆమె వీడియోలు కూడా ఉన్నాయి ఏది తిరిగినాయి అప్పటి. ఓకే, ఆమె కాంగ్రెస్ జెండా కండువ కప్పుకొని తిరిగింది కదా. నీ పక్కకున్న వాళ్ళనేమో పక్క పార్టీ అని పెట్టుకొని 4 ఏళ్ల కింద వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ జెండా మీద, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మీద ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇంకా టీడీపీ అంటే నీకు సిగ్గు, శరం, మానం, లజ్జ ఉందా అక్క? కదా, మహిళ ఉన్నావు, కొంచెం ఆలోచించి మాట్లాడేటప్పుడు నోరుకి ఎట్లా వస్తున్నా మాట్లాడకు. నిన్న చూసిన ఏదో ఆ వీడియో నా దగ్గర ఉందో లేదో కానీ అలా పాదయాత్ర చేస్తున్నది. అందులో ఇందిరా శోభన్ కూడా ఉంది. ఇల్లుండొచ్చు. అలా ఉన్నది చూడు, అలా ఉన్నది. అదే నువ్వు ముందున్నావని నీ వెనుకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ప్రపంచాన్ని గెలవచ్చు. ఇందులో ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఆమె. మరి కాంగ్రెస్ పార్టీ ఆమె నీ పక్కకు పెట్టుకొని మళ్ళీ ఏం మాట్లాడుతుంది ఆమె? టీడీపీ అంటావు. వినాలనా నేను? సిగ్గులేదు షర్మిలక్క. ఓకే, మహిళ ఉన్నావు. ఓకే, ఇంకా నేను ఇంతకంటే దిగజారి మాట్లాడలేను నీ గురించి. ఓకే, నీకు బుద్ధి ఉండాలి. మీ నాయనని తిట్టినప్పుడు ఏడవైనావు నువ్వు. మీ నాయన ఇష్టం ఉన్నట్టు కేటీఆర్ తిట్టినప్పుడు ఏడవైనావు షర్మిలక్క. సిగ్గు శరం లేదు నీకు. ఓకే, ఎట్లా తిట్టిర్రు నువ్వు మర్చిపోయినావా? మరి అట్లా తిట్టిన వాళ్ళతోటి ఎట్లా కాలింగనాలు ఇచ్చుకున్నాడు నీ అన్న? అప్పుడు ఇచ్చుకున్నప్పుడు నువ్వేం బీకినావు? ఓకే, నీ అన్న ఇక చూడు, ఇప్పుడు చూడు, ఈ హరీష్ రావు, మిస్టర్ హరీష్ రావు, అరే కేటీఆర్ వచ్చా కొడుక చూడు, ఎవరితోటిరా? నందమూరి బాలకృష్ణతోటి ఫోటో దిగుతున్నాడు వీడు. ఓకే, వీడు అప్పుడు ముగ్గురు పార్టీలు కలిసి మహాకూటమి ఏర్పడి తీసిర్రు. మరి తెలంగాణ వద్దన్న టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు నాయన? అరే కేటీఆర్, నీకోసం ఏది చెత్త నా కొడుక, నోరు వారేసుకోకు చెత్త నా కొడుక. ఓకే, నువ్వేరా తీస్తున్నది, టీడీపీతో నువ్వేరా సంకనాకింది. మళ్ళీ మాట్లాడుతావు, నోరుకి ఎట్లా వస్తే అట్లా. హరీష్ రావు చూస్తున్నావా హరీష్ రావు? నోరుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడకు. మేము చూస్తూ కూర్చోం. మేము అదే తెలంగాణ గడ్డలు పుట్టినాం. అబద్ధాలు చెప్తా, మసిపూసి మారేడికాయ చేస్తా అంటే చూసుకుంటా కూర్చోం. మిస్టర్ కేటీఆర్, మిస్టర్ కేసీఆర్, మిస్టర్ హరీష్ రావు, ఎల్మల్ల వెనకటికేగా మేము ఇంకా మీ కుటిల రాజకీయాలను మేము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేం. ఇక చూడు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు పక్కకి ఎట్లా నక్క వినయాలు ప్రదర్శిస్తుండు మిస్టర్ కేసీఆర్. చంద్రబాబు నాయుడు తోటి కూడా ఒక ఫోటో ఉంది, అది మళ్ళీ నాకు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఇట్లనే నక్క ఆయనతోటి కరచాలనం చేయడానికి అర్రులు చాస్తుండే దరిద్రుడు.
ఇవాళ పొద్దుగా లేస్తే నీతులు చెప్తున్నాడు చూడండి. వాళ్ళతోటి అపాయింట్మెంట్ కోసం పాకులాడాడు. హరీష్ రావు చూస్తున్నావు మీ మామ ఇదే నువ్వు పోటీ చేసిన సిద్దిపేట నుంచే పోటీ చేసిండు మీ మామ 8 సార్లు టీడీపీ టికెట్ మీద. వాళ్ళ అర్థమైందా? సిగ్గుశరం లేదు. ఓకే, సో ఆ క్రమంలో చూడు షర్మిలక్క, నీకు సిగ్గుశరం ఉంటే మరి ఇప్పుడు ఎందుకు నువ్వు సమాధానం ఇవ్వలేదక్క? ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ పొద్దుగాలు వేసి నీతులు చెప్తున్నావు షర్మిలక్క, ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఏం నోరు మూతపడ్డదా కదా? మీ అయ్యని తిట్టినవానికి ఎందుకంత సోపత్ చేస్తున్నాడు? అప్పుడు ఎడిపోయినావు? అప్పుడు ఏమైంది నీ నోరు కదా? ఇక చూడు ఖర్జూరాలు తినిపించుకున్నాడు. ఇదైతే చూడు ఆలింగనం ఇచ్చుకుంటే గంతనా గట్లనా ఏందో అది మరి నాకు అర్థం కాలే. ఓకే, సో చూడు షర్మిలక్క, మీ అయ్యని తిట్టినోన్ని ఎట్లా మరి ఇది కరెక్టా? ఇక చూడు మిస్టర్ హరీష్ రావు చూడు, మిస్టర్ కేటీఆర్ చూడు, కవితమ్మ చూడు. ఓకే, మరి ఏది జగన్ అని ఈమన్నాడా తెలంగాణ? నువ్వు ఈమన్నావా? చంద్రబాబు నాయుడు ఏమో చెడ్డోడంట, తెలంగాణ వద్దన్నాడంట, కానీ జగన్ అని ఈమన్నాడంట. ఇక చూడు ఇది కరెక్టా? చెత్త నా కొడుకులారా, పొద్దుగాలు లేస్తే మా చెవులలో పువ్వులు పెడుతుంటే మీరు పొద్దుగాలు లేస్తే అబద్ధాలు చెప్తుంటే మేము వినాలనా? ఆడ ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉల్లు చేస్తున్నారు, ఇక్కడ తెలంగాణ ప్రజలను ఉల్లు చేస్తున్నారు. మేము చూసుకుంటా కూర్చోవాలన్నా? సిగ్గు శరం లేని వాళ్ళు. ఈమె చూడు వాళ్ళ అన్నకి ప్రచారం చేసింది వైసీపీ పార్టీ తరఫున, ఇవాళ వచ్చి తెలంగాణకి ప్రేమ పెడుతుంది. ఎవరికి చెప్తున్నారే తల్లి పిచ్చిదానా? చూడు వాళ్ళ అన్నకి ప్రచారం చేసింది, ఇవాళ పొద్దుగాలు వచ్చి మళ్ళీ మా తెలంగాణ మీద ప్రేమ ఉందని చెప్తుంది. ఏడ ప్రచారం చేసింది పిచ్చిది? ఆంధ్రప్రదేశ్లో. ఏం చెప్తుంది? తెలంగాణ మీద ప్రేమ ఉందని చెప్తుంది. నీకు ఎవ్వరి మీద ప్రేమ లేదు, ఆంధ్ర ప్రజల మీద లేదు, తెలంగాణ మీద లేదు. ఎవరు పక్కకు భారతి గారు లేరు? భారతి గారు. సో నీకు పదవి కావాలి అంతే, ఏం లేదు. ఇవాళ నీ పక్కకు ఈమె పక్కకు ఎవరున్నారు? కొండా సురేఖ. ఇవాళ ఏడుంది కొండా సురేఖ? కాంగ్రెస్ పార్టీలో ఉంది, రేవంత్ అన్న పక్కకు ఉంది. మళ్ళీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరికి చెప్తున్నావు? నువ్వు ఏడ ప్రచారం చేసినావు? ఎవరికే పిచ్చ. చూడు రోజా ఏడుంది? రోజా పక్క ఎవరు? నీ పక్కకు ఎవరున్నారు? రోజా. ఓకే, నువ్వు ఏడ ప్రచారం చేసినావు? ఏడ పాదయాత్ర చేసినావు? ఆంధ్రప్రదేశ్లో. ఏ పార్టీ తరఫున? వైసీపీ పార్టీ తరఫున. మళ్ళీ ఇవాళ వచ్చి మాకు తెలంగాణలో ప్రేమ ఉంది మై తెలంగాణ అంటే ఏం చెప్తాం? ఈ పిచ్చిలని అది వేరే ముచ్చట, కానీ దాని గురించి అది మాట్లాడాల్సినంత వేస్ట్ ఉండ. కానీ సో అంటే నేను ఏం చెప్తున్నా అంటే మీ అయ్యని తిట్టినవాడి మీద ఎందుకు మీ అన్న గంత ప్రేమ ప్రదర్శిస్తుంటే మరి నువ్వే నోరెందుకు మోసుకున్నావు ఇన్ని రోజులు అన్నది నా క్వశ్చన్. ఓకే, సడన్గా నీకు తెలంగాణ మీద ప్రేమ ఎట్లా వచ్చింది అనేది క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ కాంట్రా చెప్తారని ఆశిస్తున్న వాళ్ళు. ఇక చూడు వైసీపీలోకి చేరిన టీడీపీ వాళ్ళు ఎవరెవరో పేర్లు ఉన్నాయి. ఎవరు? అడారి అంట, తెలుగు తమ్ముళ్ళు అంట, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. మరి వాళ్ళు ఉండొచ్చా నీ వైసీపీలో? టీడీపీ వాళ్ళు ఉండొచ్చా? మళ్ళీ రేవంత్ అన్నను పట్టుకొని టీడీపీ అంటారా? నోరు జాగ్రత్త పెట్టుకోండి. మిస్టర్ హరీష్ రావు, మిస్టర్ కేటీఆర్, మిస్టర్ కేసీఆర్ అండ్ మిస్టర్ జగన్ అండ్ మిస్ షర్మిల. ఓకే, మీకు పదవులు కావాలంటే, మిమ్మల్ని గెలిపియాలంటే నాకు అధికారం ఇస్తే, నాకు ఓటేస్తే ఏం చేస్తారో చెప్పి ఓటు అడగండి. ప్రజలు ఇష్టం, ప్రజలు ఓటేస్తే వస్తారు, లేకపోతే లేదు. అంతేగాని మసిపూసి మారేడుకాయ చేసి పొద్దుగా లేసి గురివింజ కింద సామెత మీ కింద మీ జీ కింద నేను నల్లగా పెట్టుకొని పక్కొని ఆడ తప్పు ఉంది అని వెతుకుతా అంటే ఊరుకోం. ఓకే, వేరే పార్టీ మీద మారి కండువా కప్పుకొని గెలిచిన వాళ్ళు తిడతారంట. మరి అరే కేటీఆర్ చెత్త నా కొడుక, ఆ 12 మందిని రాజీనామా చేపిరా నీ దమ్ము ఉంటే నీ జీలో. ఓకే, చేపించి టీఆర్ఎస్ కండువా కప్పి గెలిపించుకో. గెలిచినాక మేము ఏమన్నాం? అంతవరకు దాకా మేము తిడుతూనే ఉంటాం. కాంగ్రెస్ నుంచి నువ్వు తీసుకుంటే నీకు మెజారిటీ కూడా ఉందిరా, నీ గవర్నమెంట్ పడిపోయే స్థాయిలో కూడా లేదురా. అయినా ఎందుకు తీసుకున్నావురా? ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిపక్షంగా అడగొద్దు, గట్టి వాయిస్ రేజ్ చేయొద్దు, ప్రతిపక్షం గట్టిగా ఉండొద్దు కాబట్టి తీసుకున్నావు అని. మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే అడగద్దా? అడుగుతాం, ఇట్లనే అడుగుతాం. ప్రజాస్వామ్యంలో అడుగుతూనే ఉంటాం. నువ్వేం పీక్కుంటావో పీక్కో. మిస్టర్ కేటీఆర్, మిస్టర్ కేసీఆర్, మిస్టర్ హరీష్ రావు, ఓకే, మిస్టర్ జగన్, మిస్ షర్మిల ఈ మేడ ప్రచారం చేసింది. వచ్చే నెల 11వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం మంగళగిరి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవటం
కీచు గొంతు పెట్టుకొని మంగళగిరిలో ప్రచారం చేసినావు, మళ్ళీ ఆలోచి మై స్వీట్ తెలంగాణ అంటున్నది. మై స్వీట్ తెలంగాణ అంట. డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని అధికారం లేకొచ్చాడు చంద్రబాబు గారు. 5 ఏళ్ళు అయింది. ₹1 అంటే ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. చేయకపోగా ఇప్పుడు భిక్షమిచ్చినట్టు చూస్తున్నావా షర్మిల గారు? మీరే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తరఫున ప్రచారం చేశారు. ఓకే, ఆంధ్రప్రదేశ్నే ఓటేసారు. ఇవాళ మై స్వీట్ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు తెలంగాణ వద్దంటేనే తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు షర్మిలక్క. ఇవాళ నీతులు చెప్తున్నావు ఎందుకు? తెలంగాణ ప్రజలారా డోంట్ గెట్ ఫూల్డ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా డోంట్ గెట్ ఫూల్డ్. వాళ్ళకి నిజంగా షర్మిలకి ఆంధ్ర ప్రజల మీద కానీ తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి కొట్లాడమని చెప్తున్నా. జగన్ అన్నకి అదే చెప్తున్నా, అదేవిధంగా షర్మిలక్కకి చెప్తున్నా. ఏం లేదు, వాళ్ళకి అధికారం కావాలి, దోసుకోవాలి, అది ఒక్కటే ఉన్నది. ప్రజల మీద ప్రేమ లేదు. 40,000 కోట్లు ఇప్పుడు 41,000 కోట్లు పంచిపెట్టిరంట. అవి ఏవిరా లెక్క అడిగితే లెక్క చెప్తలేరు వాళ్ళు. 40,000 కోట్లు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడిగితే జైల్లో పెడుతున్నాడు అడ్డమైన కేసులు పెట్టి. దౌర్భాగ్యం. ఓకే, భావస్వేచ్ఛ లేదు. ఓకే, ప్రశ్నిస్తుంటే ఇబ్బంది పెడుతున్నారు. వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇట్లాంటి దుర్మార్గం ఎట్లా ఎన్నుకుంటున్నారు ఈ ప్రజలు అనేది నాకు ఇంత సొయ్యి లేకుండా ఏడికిపోయారు ఈ ప్రజలు. ఇంత ఎడ్డోళ్ళు ఎట్లా అయిపోయారు? ఓకే, ఆలోచించండి ప్రజలారా. ప్లీజ్ రీథింక్ యువర్ ప్రయారిటీస్. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, డోంట్ గెట్ ఫూల్డ్. వాళ్ళు చెప్పే తీయటి మాటలకు కానీ ఆ చిల్లరకు కానీ పడిపోకండి దయచేసి. ఓకే, మీరే అనుభవిస్తున్నారు, మీరే నాశనం చేసుకుంటున్నారు. ఈ 7 ఏళ్ళలో నాశనం అయిపోయింది ఆంధ్రప్రదేశ్, ఈ 2 ఏళ్ళలో నాశనం అయిపోయింది తెలంగాణ కానీ భారతదేశం కానీ. 7 ఏళ్ళలో మొత్తం సంకనాకిపోయింది అన్ని రంగాల్లో. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. కాదు, ఈ షర్మిలకి పౌరుషం లేదా? ఈయన ఇన్ని తిట్టినప్పుడు ఒక్క కామెంట్ చేయలే. కాంగ్రెస్ వాడే తిట్టాడు, మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు తప్ప. నేను పొడుగు కాదు అని వెటకారాలు మాట్లాడి తెలంగాణను కించపరిచిన రాజశేఖర రెడ్డి పావురాల గుట్టల పావురం అయిపోయాడు. మరి నీకు కూడా ఏం పోగాలం వచ్చిందో ఏం సంగతో గానీ ఎందుకు తెలంగాణతో కోరుకుంటున్నావు? రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు. ఎవరమ్మా తిట్టింది? రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుని ఎవరయ్యా తిట్టింది? ఎవరయ్యా? చనిపోయిన వ్యక్తిని పట్టుకొని పావురాల గుట్టల పౌరం అవుతుందని ఎవరయ్యా? అట్లాంటి మీ అన్న ఎట్లా ఆలింగనాలు ఇస్తాడు? ఆయనకి పౌరుషం లేదా? అన్నం తింటలేడా? మరి అప్పుడు ఆలింగనాలు ఇచ్చినప్పుడు నేనెవరేమైంది? కేసీఆర్ తిట్టినప్పుడు నేనెవరేమైంది షర్మిలక్క? అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా గట్టిగా కౌంటర్ ఇచ్చింది కేసీఆర్కైనా జగన్కైనా కాంగ్రెస్ వాదులు. మా చిత్తశుద్ధి గురించి నువ్వు మాట్లాడేది. సిగ్గుశరం లేదు షర్మిలక్క. ఇంకా నువ్వు మహిళ ఉన్నావు, నాకు అడ్డం వస్తున్నాయి కొన్ని. ఓకే, లేకపోతే ఇంకా ఇష్టం ఉన్నది తిట్టుతాను కదా. ఈడు అపరిచితుడే, అప్పుడే తిడతాడు, అప్పుడే మెచ్చుకుంటాడు ఈడు. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో చెప్పిన పథకం కూడా మేం తెచ్చింది కాదు అధ్యక్ష. ఆరోగ్యశ్రీ నేను ఇయ్యలే, నేను తీసుకురాలే స్కీమ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంటే తెచ్చింది. చూసినావా? కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిందంట. అప్పుడే మెచ్చుకుంటున్నాడు, అప్పుడే తిడతాడు, అపరిచితుడాడు. ఓకే, వాడిని సచ్చినా నమ్మద్దు. ఓకే, వాడిని నమ్మినామంటే మన కొంప కొల్లేరే. ఓకే, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన టీఆర్ఎస్ని ఇవాళ దొడ్డం తిడుతున్నారు. కాబట్టి వీ డు నాట్ గెట్ ఫూల్డ్. వాడిని కేసీఆర్ గారిని ఈ ఎల్మోని నమ్మినామంటే, మాలోని నమ్మినామంటే మన గొంతు పిసుకుతారు. ఓకే, అదే కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అందరిని అంటలేను. 1-2% మాలోళ్ళు, 1-2% ఎల్మోళ్ళు మంచోళ్ళు ఉండొచ్చు, వాళ్ళని అంటలేను. ఓకే, మెజారిటీ సంగతి చెప్తున్నా. ఓకే, సో ఇది పరిస్థితి మిత్రులారా. ఇద్దాం మనం వీళ్ళని ఆగేది లేదు. వీళ్ళకి రేవంత్ అని ఏమంటున్నాడు? ఇవాళ పొద్దుగాల టీవీలలో చూస్తుంటే ఒకటే గోల ఉన్నది. గోల ఏందయ్యా అంటే షర్మిలమ్మ కొత్త పార్టీ పెడతాదని. నేను ఇక్కడున్న చాలా మంది ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా, ప్రపంచ నలుమూలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఉండ్రు. ఆనాడిగా మాత్రే కృష్ణా జలాలను దొంగలించకపోతున్న జగన్ రెడ్డి సోదరిమణి తెలంగాణని ఏలాలన్నా. నేను జలాల గురించి ఒకటే చెప్తున్నా, దానికి ట్రిబ్యునరీస్ ఉన్నాయి, ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి.
ఇంకా విడిపోయినాక మళ్ళీ కొట్లాటలు ఉన్నాయనే విడిపోయినాం. ఓకే, అన్ని విషయాల్లో. కాబట్టి మళ్ళీ ఏర్పడ్డాక కూడా మళ్ళీ కొట్లాటేంది? కేవలం తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవడానికి, అక్కడ ఆంధ్ర ప్రజల ఓట్లు జగన్ వేసుకోవడానికి ఈ నీళ్ళ పేరు చెప్పి తెలంగాణ ప్రజల ఓట్లు తెలంగాణ కేసీఆర్ వేసుకోవడానికి దీన్ని వివాదంగా క్రియేట్ చేస్తున్నారు తప్ప దీన్ని సమస్యకు పరిష్కారం కావాలంటే ట్రిబ్యునల్ ఉన్నాయి. కృష్ణా ట్రిబ్యునల్ కానీ సుప్రీంకోర్టు కానీ ఓకే. విడిపోయినాక మళ్ళీ కొట్లాడాల్సిన అవసరం లేదు. కొట్లాటలు అవుతున్నాయే విడిపోయినాం. మళ్ళీ ఎందుకు విడిపోయినాక కొట్లాటైంది? కేవలం రాజకీయం చేయడానికే. హరీష్ రావు సిగ్గులేనివాడా? షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే పౌరుషం లేదు నీకు? అన్నం తింటలేవు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆయన పట్టుకొని తిడుతున్నావు. అందుకే నీ చెప్పనా కొడుకులు ఓకే స్వార్థపరులు. ఆడు ఎలా సిటీ కట్టుకున్నాడు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి, ఎంత దోసుకున్నాడో ఆడు హరీష్ రావు. మనం ఎవరి పక్కన నిలబడాలనో నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. కాబట్టి మిత్రులారా, రాజశేఖర దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, ముస్లింలు, బలహీన వర్గాలు, రెడ్లు వీళ్ళందరి ఓట్లను చీల్చడానికి కేసీఆర్ వ్యతిరేక ఓట్ల చీలిక తెచ్చి మూడోసారి మళ్ళీ రాజ్యాన్ని పొందడానికి పొలిమేర్లు దాటించిన వాళ్ళను మళ్ళా తీసుకొచ్చి హైదరాబాద్ నడిపట్టున కూర్చోబెట్టే పని కేసీఆర్ చేస్తున్నాడు. తెలంగాణ సమాజం అంతా అవునన్న, ఒకటి ప్రతిపక్షం యొక్క ఓటు బ్యాంక్ చీల్చడానికి, రెండోది తెలంగాణ సెంటిమెంట్ని వాడుకోవడానికి. యాజ్ సింపుల్ యాజ్ దట్. కేసీఆర్ కుట్ర నుంచి కాపాడడానికి అప్రమత్తం కావాలి. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టమున్నా ఎవరికి ఇష్టం లేకపోయినా నేను ముమ్మాటికి తెలంగాణ బిడ్డనే. ఎట్లా చెప్పండి మిత్రులారా? ఒక్క ప్రూఫ్ చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి. యాడ ఒకటి వేసింది ఇప్పటివరకు చెప్పండి, యాడ ప్రచారం చేసింది చెప్పండి. తెలంగాణకి హైదరాబాద్కి రావాలంటే వీసా తీసుకొని రావాలన్నది, తెలంగాణ వద్దన్నది. ఎట్లా తెలంగాణ బిడ్డ అవుతుందో నాకు తెలియదు. ఇక మా షోలలో ఫ్యాన్లు పెడుతుంటే చూసుకుంటూ కూర్చుంటాం. ఇక ఈమె కొత్త పార్టీ సింబల్ ఏందో అది కనుక్కోవాలి. ఇక్కడి గాలి పీల్చుకున్నా, ఈ గడ్డ నీళ్లు తాగా, ఈ గడ్డ మీద పెరిగా, ఈ గడ్డ మీద చదువుకున్నా, ఈ గడ్డంటే నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? గడ్డ మీద ప్రేమ ఉంటే మరి తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ కోరుకుంటే ఎందుకు వద్దన్నావు షర్మిలక్క? చెప్పక్క. హైదరాబాద్కి ఏ వీసా తీసుకొని వచ్చినావు అక్క? చెప్పక్క. నీతో పిట్ట కథలు చెప్పకక్క. నీకు గడ్డ మీద ప్రేమ లేదు, గడ్డ మీద ఉన్నటువంటి సంపద మీద ప్రేమ ఉంది. ఓకే, గడ్డ మీద ఉన్నటువంటి అధికారం కావాలని ప్రేమ ఉంది. గడ్డ మీద ఉన్న ప్రజల మీద కాదు. గడ్డ మీద ఉన్న ప్రజలు దోసుకోవడానికి ప్రేమ అని కల్లెబొల్లి కబుర్లు చెప్తున్నావు షర్మిలక్క. 2000 కోట్లు నువ్వు పారబోసుకోవడానికి పెట్టుబడి పెట్టవు. ఓకే, ఆమె కుట్టిగానే 5 కోట్లు ఇయ్యవు. ఓకే, ఏ పూరి సొమ్మనే కుట్టిగానే నెలకు 1 లక్షనో 2 లక్షలు ఇయ్యవు. ఓకే, మాకు తెలియదా? మేము చూస్తలేమా? మేము లోకం చూడలేదా? మేము చూడని లోకమా? ఈ గడ్డ మీదే నా కొడుకును కన్నా, ఈ గడ్డ మీదే నా కూతుర్ని కూడా కన్నా. హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. ఓకే, ఎవరైనా ఎక్కడైనా వచ్చి బతకొచ్చు. ఈ గడ్డ మీద కూడా కన్నా నేను నా కొడుకుని అని చెప్పి ఈ గడ్డ నాది అని పోగొడతలేను. ఆడున్న రక్తం మీదనే నాకు కొట్టుకుంటున్నది. ఓకే, కాదు సంక్రాంతి పండుగ వస్తే ఎడిపోతారు, హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది మిత్రులారా. నేను ఎవ్వరిని తప్పు పడతలేను. ఎవరి ప్రాంతం మీద ప్రేమ ఉంటే తప్పు పడతలేను నేను. కానీ పొద్దుగాలు వేస్తే పిట్టకథలు చెప్తే కోపం వస్తుంది అంతే. ఈ గడ్డ మీదే బ్రతిక, ఈ గడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం తప్ప కాదు, అస్సలు కాదు. ఈ గడ్డకు సేవ చేయాలనుకోవడం తప్ప కాదు, దోసుకున్నాడే. బరాబర్ దోసుకో. తెలంగాణలో నిలబడు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. దోసుకో. తెలంగాణ ప్రజలు అన్ని నిన్ను దోపిడీ చేసుకో. ఇక నువ్వు మీ అన్న పదవులు వచ్చినా రాకపోయినా నిలబడతా. ఎప్పుడు నిలబడ్డావు? ఎప్పుడు చేసినావు? మేము నువ్వు చేస్తే ఎప్పుడు తింటిమి? ఎప్పుడు బాగుపడుతుంది? ఎప్పుడు అభివృద్ధి అంతిమి? మా ఆంధ్ర ప్రజలు అట్లనే ఇబ్బందులు పడుతున్నారు, తెలంగాణ ప్రజలు అట్లనే ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు చేస్తేవి? ఏం చేస్తేవి? మొన్న కరోనా వస్తే కనీసం ఒక మాస్కులు కూడా సీతక్క ఇంటికి తిరిగి మాస్కులు ఇచ్చింది, కానీ నువ్వు కనీసం మాస్కులు కూడా ఇవ్వాలి. ఇవాళ నీతులు చెప్తుంది ఈమె. ఓకే,
చాలా చిన్నపిల్ల అనుకుంటా. ఓకే, నాకు తెలిసి చిన్న ఏజే, అంత ఏజ్ కూడా కాదు. సో కదా, మన కరోనా వస్తే కనీసం మాస్కులు ఇవ్వలేదండి. రేవంత్ అన్న ఏది హాస్పిటల్ కట్టించిండు. నీకున్న 30,000 కోట్లల్లో 10 కోట్లు నీకు కావనుకుంటే నువ్వు పంచి పెడుతున్న దాంతో పోలిస్తే ఒక మంచి హాస్పిటల్ తయారవుతుండే. ఇక ఆనంద ఏమంది ఇవ్వాలని కొట్లాడలే. ఏ సమస్య మీద కొట్లాడిందండి మేము ఇప్పటివరకు? ఒక్కటి చెప్పండి మీద, కామెంట్ పెట్టండి దయచేసి. ఒక్క సమస్య మీద కొట్లాడింది, అది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క సమస్య గురించి చెప్పండి షర్మిలకి ఇప్పటివరకు కొట్లాడింది. నీతులు చెప్తాను ఏముండదు. నో, ఇక మైక్ ఉంది కదా, మంచిగా చీర కట్టుకొని వాళ్ళ అయ్య లెక్క ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని ఏదో నేర్చుకొని ఆమె యొక్క మాట్లాడుతుంటే కూడా ఆ లోపల ఆవేశం, బాధ నాకు 1% ఎప్పుడు కనిపించదు. నవ్వుకుంటా. ఓకే, కనిపిస్తలేదా? మాకు అర్థమవుతలేదా? ప్రజల సంక్షేమం కోసం కొట్లాడు. నాకు అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. కరెక్ట్ నిర్ణయిస్తారు. ఓకే, కర్రు కాల్చి వాత పెడతారు. 2 రాష్ట్రాల్లో మీ అన్న పార్టీకి పెడతారు, నీ పార్టీకి పెడతారు. ఓకే, నాకు అవకాశం ఇస్తే వైఎస్ఆర్ గారికి మీకు సంబంధమే లే. ఆయన కాంగ్రెస్ హార్డ్ కోర్ కాంగ్రెస్ సైనికుడు. ఆయన బతుకుంటే కాంగ్రెస్ పార్టీని సచ్చినా విడిపోకపోతుండే. ఓకే, కాబట్టి ఆయన పేరు చెప్పుకొని మీరు బతుక్కోండి. ఓకే, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, కాంగ్రెస్ పార్టీలో అతిరథులు ఎంతోమంది ఉన్నారు. ఓకే, పటేల్ గారు, ఓకే, కాంగ్రెస్ లీడర్, బాల్ గంగాధర్ తిలక్, ఓకే, సుభాష్ చంద్రబోస్, అట్లా ఎంతమంది పేరు చెప్పాలి? మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, 100 పేర్లు చెప్తా. సరోజిని నాయుడు గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, ఇట్లా కాంగ్రెస్ పార్టీ గురించి నిరంతరం పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, నేటి తరం, ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పాలి? రాజీవ్ గాంధీ గారు. మళ్ళీ మీ నాయన పేరు చెప్పుకొని కాంగ్రెస్ వాడు ఓటు అడుక్కోవాలి. దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? 125, 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఆకాశం మీద ఉంచినట్టు కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా విమర్శిస్తే, అన్ని పార్టీలకి అన్ని నాయకులకి తయారు చేసిన పార్టీ, భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇవాళ ఇంతో ఈ మాత్రం స్థాయిలో ఉన్నాం ప్రపంచ దేశాలతో అంటే కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని మీకు ఎవ్వరికి విమర్శించే హక్కు లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సేవ చేస్తా, లేకపోతే వారి తరఫునే పోరాటాలు చేస్తా. సో అది మిత్రులారా, మీ కామెంట్ దాన్ని పెట్టాను. ఓకే, ఇంకా అట్లనే ఇంకా ఇంకోటి కూడా ఉండే, అది కూడా బాగుండే. అది ఇష్టం నడిచి తిడుతుండే వైఎస్ఆర్. అదొక్కటి చూద్దాం ఉందో వైఎస్ఆర్ గారిని, అదేవిధంగా మన ఈ జగన్ని షర్మిలని చూద్దాం. అది కూడా మంచిగా ఉండే అది కామెంట్స్. ఒక్క నిమిషం లేదబ్బా. ఇదే పోతిరెడ్డి పాడు మీద నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రక్తం రగులుతుంది. ఇదే పోతిరెడ్డి ఎందుకు సార్ రగుళ్ళు? చక్కగా ఆ ట్రిబ్యునల్ ముందు కూర్చోండి, దాన్ని పరిష్కరించుకుని అయిపోతుంది కదా సార్. దాంట్లో అసలు దాని కెపాసిటీ ఏంది? పోతిరెడ్డి పాడి యొక్క కెపాసిటీ ఏంది? అలా ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఎవరికి ఎన్ని పోతున్నాయి, నెక్స్ట్ టైం లెక్క తీసుకొని వస్తా. అప్పుడు ఈ సార్ నోరు మూసుకుంటాడు. అది పెద్ద నేషనల్ ఇష్యూ చేసి దాన్ని సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం తప్ప ఏం లేదు ఇక్కడ. పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టాను ఇదే ఇష్యూ మీద. అన్ని అబద్ధం. ఎప్పుడు పెట్టిండు? ఒక్క ఎవిడెన్స్ అన్న తీసుకురండి మిత్రులారా. ఎప్పుడు పెట్టిండు? పొక్క పెడితే మీటింగ్ ఎప్పుడు పెట్టిండు? పొద్దుగా లేసి అబద్ధాలు చెప్తాడు దొంగ నా కొడుకు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటకు వచ్చినాం. మీ అందరికి గుర్తుంటుంది ఆ విషయం. పోతిరెడ్డి పాడు ఇష్యూ మీదనే టిఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటకు వచ్చినాం. మీకు తెలుసా విషయం? ఇదే శాసనసభలో టిఆర్ఎస్ శాసనసభ్యులు రాజేందర్ గారు, హరీష్ గారు, చాలా మంది మిత్రులు అనేక సందర్భాలలో దీని మీద గొడవలు పెట్టినాం, బయట పెట్టినాం. చివరికి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారికి చెప్పి ఢిల్లీ కూడా పిలిపించినాం అధ్యక్ష. ఆడ కూడా పంచాయతీ పెట్టినాం, కానీ ఆగలే. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు నేను ఎవరు నిందించదలుచుకోలేవు. ఇక్కడ నాయకత్వం నిష్క్రియ పరత్వం, వీళ్ళు పట్టించుకోకపోవడం, పోరాడకపోవడం, తత్ఫలితంగా ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. నువ్వు కేసీఆర్, నువ్వు ఓకే ఎస్ఎల్బిసి టన్నెల్ దవ్వురా నాయన. ఓకే 10 కిలోమీటర్లు తవ్వితే నల్గొండ సస్యశ్యామలం అవుతుందిరా అని అడుగుతున్నాం.
తల ఎత్తి నోరు కొట్టుకుంటున్నాం చేయడు. జలయజ్ఞం కింద 40,000 కోట్లు మొత్తం బడ్జెట్. ఓకే, వీడు ఒక్క కాళేశ్వరంకే 1,10,000 కోట్లు చేసిండు. అవన్నీ చెల్లయ్య అని చెప్పి అన్ని ప్లేసులు మార్చి 3 టైమ్స్ ఎస్టిమేషన్స్ పెంచిండు. మళ్ళీ ఇప్పటికి కూడా అవి ఏం కడతలేడు. అన్ని కాంగ్రెస్ వాళ్ళు కట్టినాయి. వీడు వచ్చినాక కట్టిన దానిలో ఒక్క టీఎంసీ ఇప్పటివరకు అడిషనల్గా రాలే తెలంగాణకి. పైసలు మాత్రం తిన్నారు. మళ్ళీ నీతులు చెప్తున్నారు. దొంగ నా కొడుకు. మళ్ళీ ఈడే ఇంతకుముందు ఎట్లా తిట్టిండు రాజశేఖర రెడ్డి కానీ ఈడే ఎట్లా మాట్లాడుతుండ్రు అండి. ఇది గత 60-70 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లిఖించబోతా ఉన్నాం. ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు, కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు, కొందరికి జీర్ణం కాకపోవచ్చు, కొందరికి అజీర్తి కావచ్చు. కానీ మేం చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజల దీవెన, ప్రజల సపోర్ట్ ఉన్నంత కాలం తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి దేవుడిచ్చిన సర్వశక్తులు ఉంటామని చెప్పి మనం చేస్తాం. కార్యాచరణ చేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఈడే కదా ఇప్పుడు ఏం చెప్పిండు, ఈడే తిట్టిండు. మళ్ళీ ఇప్పుడే ఈడే మళ్ళీ ఎట్లా మాట్లాడండి చెప్పండి. ఈడే ఒకటేనా అని డౌట్ వస్తుంది నాకు అట్లా. ఓకే, సో ఇది పరిస్థితి. అదేవిధంగా ఇంకోటి కూడా తిట్టిండు. ఇలా అయ్యని పొట్టు తిట్టిండు. అదేదబ్బా అంటే సిగ్గు శరం లేదారా మీ నాయనని తిడుతుంటే మళ్ళీ సంఖ్యేందుకు నాకుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్న రాయలసీమగా మళ్ళీ ప్రాజెక్టులతో నీళ్లతో కలకలలాడే పరిస్థితి వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఏమొచ్చిందో ఏం రాలేదో ఇక మీకే తెలవాలి. ఓకే, ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో, ఎవడైతే ముందు కట్టిందో, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద చేస్తే వందల మంది తెలంగాణ బిడ్డలు బలివేసుకున్నాడో, తెలంగాణ ద్రోహి రాజశేఖర రెడ్డి అనే దుర్మార్గుడు మీ బతుకులు కదా, మీ బతుకులు కదా. ఇంత నీచంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతారా? దీనికి తెలంగాణ ప్రజలే నిర్ణయం చేయాలని మాట్లాడతావు. మీ బతుకులు కదా, మీ బతుకులు కదా. వందల సంవత్సరాలుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టైనా సరే తెలంగాణ నడుకోవాలనే కుట్ర జరుగుతా ఉన్నది. ఆ కుట్ర వెనకాల ఉండి చెంచల్గూడ జైల్లో ఉండి వాళ్ళ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ బతుకులు కదా, మీ బతుకులు కదా, చెప్తా అంటే జగన్ ఫాలోయర్, చెప్తా అంటే జగన్ ఫాలోయర్. మీ బతుకులు కదా, నాలుగు గోడకు వస్తే ఒక రకమైన రుచాలు వస్తుంది. ఎందుకంటే ఇది మామూలు గడ్డ కాదు. తెలంగాణ ఉద్యమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపెట్టిన గడ్డ ఈ మానకొండ అనే విషయాన్ని ఎన్నడూ కూడా తెలంగాణ బిడ్డగా నేనైతే మర్చిపోను. మీ బతుకులు కదా, మీ బతుకుల అర్థమవుతుందా తెలంగాణ ప్రజలారా? ఓకే, ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరు ఏంటిది ఇప్పటికైనా మీరు ఇక తెలుసుకోకుండా ఇంకా మీరు ఫూల్స్ అవుతా అంటే నేను ఏం చేయలేదు, బాధపడడం తప్ప. తర్వాత అది అంటారు కదా, ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే లాభం లేదన్నట్టు మేము ఇంత వీడియోలతో సహా చూపెడుతున్నాం. ఎవరి క్యారెక్టర్ ఏంది, ఎవరు మాట మీద నిలబడ్డారు, ఎవరు నిలబడలేదు గమనించండి. ఓకే, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నట్టు చేయలేదు. ఓకే, అట్లా నేను చాలా చెప్పినా ఇక మళ్ళీ రిపీట్ చేయాలంటే నాకే ఇబ్బంది అవుతుంది. ఆయనకి చెప్పడానికి ఎందుకు శరం లేదు కదా. సో అట్లా ఎన్ని చెప్పిండో వాడు దరిద్రుడు. ఓకే, పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తాడు, పార్టీని విలీనం చేస్తా, ఇక ఎన్ని నోరు తెరిస్తే అబద్ధమే. మళ్ళీ అసెంబ్లీలకు వచ్చి మార్కెటింగ్ చేసుకున్నాడట. వ్యాపారమా గవర్నమెంట్ అంటే? ప్రజల ట్యాక్స్ డబ్బులు వ్యాపారం చేసుకుంటావా? ప్రజల ట్యాక్స్ డబ్బులతోటి ప్రజల ఎమోషన్ సెంటిమెంట్స్ తోటి ఆడుకుంటావా? ఆలోచించండి. మీ కామెంట్స్ చదువుదాం. ఓకే, సో ఇది దౌర్భాగ్య పరిస్థితి. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, సిగ్గులేని వాళ్ళు. సారీ, ఒక్క నిమిషం. ఓకే, సూపర్ సార్. ఎవరు? ఉర్జన ఘనశ్యామ్, థ్యాంక్ యూ బ్రదర్.
ఎవరు అరే బ్రోకర్నా వైఎస్ఆర్ లేకపోతే అసలు కాంగ్రెస్ ఉంటుందా? వైఎస్ఆర్ ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ఉంటుంది. వైఎస్ఆర్ పుట్టకముందు కాంగ్రెస్ ఉన్నది, వైఎస్ఆర్ సచ్చినాక కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. భూమి ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటుంది. అర్థమైందారా చెత్త నా కొడుక? గోవర్ధన్స్ గుండ్ల వ్యక్తులు ఉంటారు, పోతారు, సస్తారు, కానీ పార్టీలు, ఐడియాలు, సిద్ధాంతాలు పోవు. కాబట్టి ఉంటుంది, భూమి ఉన్నంత వరకు కాంగ్రెస్ ఉంటుంది. ఎవడు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చేసినా టెంపరీ. గోదావరి అనేది పోతుంది అయినాడు, ఎన్నడు తావది, పోయినట్టు అనిపిస్తుంది ఎండాకాలంలో, కానీ మళ్ళీ వానాకాలం వస్తే వరదలు తట్టుకోలేం. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. అర్థమైందారా చెత్త నా కొడుక? కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వ్యక్తి కార్పొరేట్ వ్యవస్థ లెక్క పెట్టలేదురా నాయన. బీజేపీని పెట్టిర్రు ఇద్దరు వ్యక్తులు, ఒకడు వాజ్పేయి గారు, ఒక ఆయన మహోపాధ్యాయ. ఓకే, వైఎస్ఆర్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో జగన్ అనేవాడు పెట్టిండు ఒకడు. ఓకే, టీఆర్ఎస్ అనేది ఒకడు పెట్టిండు, కేసీఆర్ అంటే వాడు. వైఎస్ఆర్సీ తెలంగాణ పార్టీ అనేది ఒక షర్మిల అనే ఆమె పెట్టింది. కాంగ్రెస్ పార్టీని వ్యక్తి పెట్టలే, అందరు వచ్చి గుమిగూడి కాంగ్రెషన్ ఆఫ్ పీపుల్ అందరు ఉమ్మడి జక్కడి నీలాంటి అందరు కలిస్తే కాంగ్రెస్ అయింది. గప్పుడైనా గిప్పుడైనా గంతే. అందుకే కాంగ్రెస్లో ఏఐసిసి భేటీలు ఉంటాయి, అందరు కలిసి సమిష్టి నిర్ణయాలు చేస్తారు. అందరికి భావస్వేచ్ఛ ఉంటుంది, అందరు మాట్లాడతారు. అన్ని కులాలోళ్ళు, అన్ని మతాలకి ప్రాతినిధ్యం ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది, కలుపుకబోయే గుణం ఉంటుంది, భావస్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి నిర్ణయించారు రా చెత్త నా కొడుక. యూపీఏ భాగస్వామ్యాలు అన్నీ కలిసేటి, ఏఐసిసిలు ఉండేటి, ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు, కమిటీలు వేస్తారు, మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే గవే చేస్తారు. అది తెలంగాణ విషయంలో అయినా, ఏ చట్టం చేసినా, పిసిసి ప్రెసిడెంట్ ఎన్నుకున్నా. సో పూర్తి ఇది ప్రజాస్వామ్యం ఉంటుంది. అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అందరికీ విలువ ఇస్తారు, అందరి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. మహిళలైనా, యువకులైనా అందరినీ కలుపుకొని పోతారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ అది వటవృక్షం కింద ఎందరో వచ్చిర్రు, ఎందరో బతికిరు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని నోరు వారేసుకుంటా అంటే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ గారు చచ్చిపోయారు, పోయిందారా కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ గారు చచ్చిపోయినాకనే తెలంగాణ బిల్లు పాస్ అయింది. అర్థమైందా? సో వ్యక్తి మీద నడవదు. అర్థమైందా? సో గుర్తుపెట్టుకో మిస్టర్ గుండ్ల గండ్ల. పాదయాత్ర చేసి ఆయన ఇష్టమే, ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఉంది, ఆయన చేసుకున్నాడు. పాదయాత్ర చేసినా చేయకుండా పడతాయని చెప్తున్న ఓట్లు. కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు ఉన్నాయి, ఏ ఊర్లో అయినా ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు అవి చూసి ఓటేస్తారు. ఓ ఊర్లోకి పోయి అడుగుపో ముసలమ్మని, ఏందమ్మా అప్పుడే బరకత్ ఉంటే అంటారు, అప్పుడే పెన్షన్లు వచ్చినాయి, అప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, చెయ్యి గుర్తు చూపెట్టి ఓటేస్తారు. మన అమ్మమ్మ ఇందిరమ్మ అంటే చాలు, చెయ్యి గుర్తు అంటే చాలు. అట్లా ఉంటుందిరా నాయన. ఎందుకుండే మరి బ్రిటిష్ వాడిని 200 ఏళ్ళు వాని కింద ఉంటే మరి వాని నుంచి విడిపించడానికి ఎంత కష్టపడ్డారు గుర్తుపెట్టుకోరు ప్రజలు. ఎంతమంది త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది, భారతదేశం స్వతంత్రం వచ్చింది. ఈ దళితులు కొట్లాడి ఉంటే, ఈ ఆర్ఎస్ఎల్ కొట్లాడి ఉంటే ఎప్పుడో వచ్చేది. చెత్త నా కొడుకులారా. వానికి వంతవాడి వాని కింద ఉండి వానికి అగ్రిమెంట్లు చేసుకొని సావర్కర్ని క్షమాభిక్ష పెడతామంటే సో కొట్లాడలేదు వీళ్ళు. వానికి తొత్తులుగా మారి వాని ఆర్మీలో, బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి అంత చేస్తే ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనకే వాళ్ళందరూ పోకుండా చేసి అయినా కొట్లాడితే గన్ని గైన్లు కొట్లాడితే వచ్చింది. వీళ్ళందరూ కొట్లాడితే ఎప్పుడో వచ్చేది. చెత్త నా కొడుకులారా, సిగ్గు శరం లేదు. పోయిందా? నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాను తమ్ముడు. ఓకే, వైఎస్ఆర్ గారు చచ్చిపోయినాక కాంగ్రెస్ పార్టీ పోతుందా అంటే వైఎస్ఆర్ గారు పంజాబ్లో గెలిపించారా? వైఎస్ఆర్ గారు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో గెలిపించారా? యూపీఏ 1 యూపీఏ 2 వైఎస్ఆర్ వాళ్ళు ఏర్పడ్డాయా? ఏం మాట్లాడుతావు అన్నా, ఎందుకు మాట్లాడుతావు? వైఎస్ఆర్ గారికి భయపడి కాంగ్రెస్ అధిష్టానం ఉండేనా? ఏ వీడియోలు చూడు, ఏదైనా ఫోటోలు చూడు, వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ అధిష్టానానికి సోనియా గాంధీకి భయపడుకుంటున్నారా? ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ. ఏం మాట్లాడుతావు అన్న, ఎందుకు మాట్లాడుతావు? తెలియకపోతే తెలుసుకో పూర్తి సమాచారం. నీకు వైఎస్ఆర్ గారి మీద భక్తి ఉంటే మొక్కో, పొరులు చేసుకో. అందుకోసం అని చెప్పి కాంగ్రెస్ని తిడతా, కాంగ్రెస్ అధిష్టానాన్ని తిడతా అంటే ఊరుకోం. వైఎస్ఆర్ గారికి ఎందుకు వాల్యూ ఇస్తున్నాం? బికాస్ హీ ఈజ్ ఏ హార్డ్ కోర్ కాంగ్రెస్ సైనికుడు.
నేను చెప్తలేను రా నాయన, నువ్వు పిచ్చినా కొడుకువి, నువ్వు వైఎస్ఆర్ అభిమాని ఉంటే ఉన్నావురా. వైఎస్ఆర్ గారే చెప్పారు కదరా కాంగ్రెస్ పార్టీ గురించి, 125 ఏళ్ళ చరిత్ర అని చెప్పింది కదా. కాంగ్రెస్ పార్టీ గొప్పదనం గురించి నేను చెప్తలేను కదరా, వాళ్ళు అయ్యే చెప్తున్నాడు. నువ్వు అభిమానించే వైఎస్ఆర్ గారు చెప్పింది నవరా. ఎఫ్ఐఆర్లో ఓటరా పెట్టింది వట్టి వసంత్ కుమార్, అది ఆయన వట్టి వసంత్ కుమార్ చెప్పిండు ఏదబ్బా. జగన్ ఈజ్ రెస్పాన్సిబుల్ చూడు, జగన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ వైఎస్ఆర్స్ నేమ్ ఇన్ ఎఫ్ఐఆర్ వట్టి. ఓకే, టూరిజం మినిస్టర్ వట్టి వసంత్ కుమార్ ఆన్ ట్యూస్డే. ఎప్పుడు ఇది 2011లో 23 ఆగస్ట్ ట్యూస్డే. ఓకే, ఇది నేను నా సొంత కాగితం కాదు. ఏం చెప్పిండు టూరిజం మినిస్టర్ వట్టి వసంత్ కుమార్ ఆన్ ట్యూస్డే స్టేటెడ్ దట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి వాజ్ హిమ్సెల్ఫ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిగరింగ్ ఆఫ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిస్ నేమ్ ఇన్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేస్ అగేన్స్ట్ హిమ్. టాకింగ్ టు మీడియా. ఓకే, ఏం చెప్తున్నాడు ఆయన వట్టి వసంత్ కుమార్? ఆ ఎఫ్ఐఆర్ దేనికి? ఫస్ట్ ఇక్కడ ఈ విషయం అయిందని చెప్తున్నారు. ఫస్ట్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయిందని చెప్తున్నారు. ఏమి ఇన్సిడెంట్? జగన్ అక్రమంగా ఆస్తులు దోసుకున్నాడు అని చెప్తున్నారు. దోసుకున్నప్పుడు మరి ఆడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పేరు పెడితే తప్పే ఉంది. పేరు పెట్టినది మాత్రం నేరం చేసినట్టు కాదు కదా. నేరము నిరూపించబడినప్పుడు ఆయనకు శిక్ష పడితే తప్పు చేసినట్టు. తప్పు చేస్తే మరి శిక్ష వేస్తారు. కాంగ్రెస్ పార్టీలు అట్నే వేసారు. వీళ్ళు వాళ్ళని చూడలే. షీలా దీక్షిత్ అల్లుడండి సురేష్ కల్మాడి, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఆమె, మరి వేసిర్రు, లోపల వారేసిర్రు తప్పు చేస్తే. కనిమల్ని లోపల వారేసారు తప్పు చేస్తే. రాజాన్ లోపలేసారు తప్పు చేస్తే. లాలూ ప్రసాద్ లోపలేసారు తప్పు చేస్తే. తమాపరా భేదం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా లోపలేసింది. బీజేపీ కూడా అయ్యాడు చెత్త నాయకుడుకు. బీజేపీలో పార్టీలో జాయిన్ కాగానే ఈయన మీద సహారా కేసు ఉందంటాడు. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాడు బండి సంజయ్ గారు? కేసీఆర్ మీద లోపలేస్తారు ఎందుకేం? జగన్ లోపలే నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఎందుకేం? కాంగ్రెస్ పార్టీ అట్లా ఆలోచించదు. అట్లా ఆలోచిస్తే తెలంగాణ ఇవ్వకపోతుండే, పార్టీ సావకపోతుండే. అట్లా ఆలోచిస్తే వీళ్ళందరికీ జగన్ ముఖ్యమంత్రి చేస్తుండే. కాంగ్రెస్ పార్టీ చేస్తే 2 రాష్ట్రాలు ఉంటుండే. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉంటుండే. అట్లా ఆలోచించలే కాంగ్రెస్ పార్టీ ఏనాడు. తప్పు అన్నది, రైట్ అన్నది ప్రజలు వెనకన ముందుకు గ్రహిస్తారు అంతే. ఎఫ్ఐఆర్లో తప్పు చేస్తే ఇంక్లూడ్ చేస్తారు, కానీ అది కాంగ్రెస్ పార్టీ చేయలేదు. చెప్తున్నారు కదా, జగన్ గాడే చేయించుకున్నాడు. జగన్ గాడే ఇప్పుడు జైలుకు పోవాలని ట్రై చేస్తున్నాడు సింపతి కోసం. పొద్దుగాలు లేస్తే కుట్రలకు తంత్రాలు చేస్తాడు. 38 ఏళ్ళోడు వాడు. తెలుగు రాష్ట్రాలు లేడు, బెంగళూరులో ఉండి ఇవాళ నువ్వు ఒక రాష్ట్రం దోసుకో, మీ అన్న ఒక రాష్ట్రం దోసుకుంటాడు. మేము మాత్రం ప్రజలందరం ఎడ్డలు లెక్క చూసుకుంటా కూర్చుంటాం. ఇన్ని పార్టీలు ప్రజలు. నో, దట్స్ నాట్ ద వే. నువ్వు చెత్తనా కొడుకున్నావు. ఓకే, రంగారెడ్డి సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. రమేష్ చిన్న హాయ్ సార్. హాయ్ బ్రదర్. నాగరాజ్ గౌడ్ హాయ్. నేను చెప్పింది దానిలో తప్పు ఉంటే చెప్పు మిత్రులారా. ఓకే, ఎందుకంటే మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి. వాళ్ళ లెక్క గలీజ్గా పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్పాం మనం. ఓకే, వైసీపీ లెక్క, టీఆర్ఎస్ లెక్క, బీజేపీ లెక్క మనకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పే ఓటు అడుగుతాం. ఓకే, నిజంలో దమ్ము ఉంటుంది. చచ్చిపోయేటప్పుడు ఈ జగన్ గాడు ఇన్ని ఆస్తులు ఇప్పుడు అక్రమంగా దోసుకున్నాడు, లక్షల కోట్లు. వీడికి రేపు చచ్చిపోడా? వీడు షర్మిలక్క చచ్చిపోదా? కేసీఆర్ చచ్చిపోడా? కేటీఆర్ చచ్చిపోడా? 100 ఏళ్ల కింద పుట్టినాడు ఒవ్వడు లేనప్పుడు మనం ఎందుకుంటాం రా భయ్? మరి ఉన్నప్పుడు నియతగా బతకండి రా. పేదవాడు మధ్యతరగతి వాడు కట్టిన ట్యాక్స్ డబ్బులు రా నాయన. తినండి రా, లెక్క పెట్టుకొని తినండి. దోసుకుండు ఎందుకు? నిలువుదోపుడు ఎందుకు? కాంగ్రెస్ టీడీపీ హయాంలో 70 నుంచి 80 రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రజలకు చెందినవి. సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, పని కల్పించారు. ఈ దొంగ నా కొడుకులు చేస్తలేరు, చిల్లర పంచి పెడుతున్నారు, మొత్తం దోసుకుంటున్నారు. కాబట్టి మేము తిడుతున్నాం, ప్రజాస్వామిక పద్ధతులు తిడుతున్నాం, మీ తప్పులే ఎత్తి చూపెడుతున్నాం. అయినా మీరు నోరు వారేసుకుంటే ఏం చేయలేం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు, మిమ్మల్ని ఆ పదవి నుంచి తీసేస్తారు, మీకు ఓటేయరు. చెప్తూనే ఉంటాం, ప్రజలకు అర్థమయ్యేది చెప్తూనే ఉంటాం. సాయి సురేష్ బ్రదర్ ఎక్సలెంట్. తొండపల్లి నరేందర్ థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? సూపర్ మామిడి రాఘవ సూపర్ థ్యాంక్ యూ బ్రదర్. ఎవడో చెత్తనా కొడుకులు కొద్దిమంది వైసీపీ వాళ్ళు తప్ప మెజారిటీ వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఓకే,
అంతే, అదేదా రంగారెడ్డి. ఎస్ అన్న, 100% ఎస్. థ్యాంక్ యూ బ్రదర్. గుర్తుపెట్టుకోండి రెడ్డిలారా, ఆంధ్రాలో ఉండే రెడ్డిలు తెలంగాణ రెడ్డిలు సేమ్ కాదంట. ఓకే, ఆ రెడ్డి అనేది ఒక టైటిల్ అంట. తెలంగాణలో పటేల్ ఎట్లా ఉంటుందో తోక, రెడ్డి అనేది ఒక టైటిల్ అంట. ఆనంద్ వైజాగ్ అన్న, మన తెలుగు రాష్ట్రాలు సంకనాకిపోయాయి. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. ఏం చేద్దాం, అందుకే తెలుగు ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా. గా క్రిమినల్లని, గీ అబద్ధపు కోర్లని, ఇట్లా అటుగాని ఇటుగా ఆమె ఆడ తెలంగాణకి, ఆమె తెలంగాణ ఆమెకు తెలియదు, ఆంధ్రాని ఆమెకు తెలియదు, కీచుకొని తీసుకొని ఎందెందో మాట్లాడుతుంటుంది. ఓకే, నవ్వాల్సిన విషయంలో ఏడుస్తుంది, ఏడుస్తాల్సిన విషయంలో నవ్వుతుంది. ఓకే, ఆమెకి ఏ విషయం మీద అవగాహన లేదు. ఓకే, కేవలం వాళ్ళకి పైసలు దోసుకోవాలి అంతే. వాళ్ళకి పెట్టుబడి, వాళ్ళకి వ్యాపారం అయిపోయింది. ప్రజాసేవ ఒకప్పుడు ఉండి అలా వ్యాపారం చేసి పెట్టారు. రాజకీయం అంటే 20 కోట్లు, 100 కోట్లు, 2000 కోట్లు ఖర్చు పెట్టుబడి పెట్టాలి, సంపాదించుకోవాలి, భూములు కబ్జాలు చేయాలి. మనమేమో చూసుకునే పోలీసు వాడిని 1 జీతగాళ్ళ లెక్క పెట్టుకున్నారు. పోలీసు వానికి జీతం ఇస్తుంది మనము, పోలీసు వానికి గనికి పైసలు ఇస్తుంది మనము, పోలీసు కుటుంబాలను పోషిస్తుంది మనం, వాళ్ళకి క్వార్టర్లు ఇస్తుంది మనం, వాళ్ళు ఉండడానికి ఇల్లులు అన్నీ ప్రొవైడ్ చేస్తుంది, జీబులు పోవడానికి, వాళ్ళకి పెట్రోలు ఇస్తుంది మనం. ఈ పోలీసు వాళ్ళకి చదువుకోవడానికి చదువు నేర్పించేది మనము, మన ట్యాక్స్ డబ్బులు ప్రజలై. కానీ గులాంగిరి చేసేది ఇక చేస్తాను నా కొడుకులకి అని మనం అడిగితే మళ్ళీ నా మీదనే ఉల్టా తిడతారు. సిగ్గులేదు. ప్రజలు ఉసురు తగులుతుంది. పేదవాడి యొక్క ట్యాక్స్ డబ్బులు తింటే డెఫినెట్లీ ఉసురు తగులుతుంది. వాడు పొద్దుంతా పని చేస్తే వస్తాయి ఆ పైసలు. వాడి కొనుక్కునే ఉప్పు మీద, పప్పు మీద, పెట్రోల్ మీద ట్యాక్స్ వేస్తారు. ఆ ట్యాక్స్ తింటారా? ఎట్లా జమ అవుతుందిరా? పంజా సంజు యాదవ్ ఎస్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. రమేష్ కేఎస్ఆర్ పోరా చెత్త నా కొడుక. కాంగ్రెస్, నేను చెప్తున్నా కదా, వైఎస్ఆర్ చచ్చిపోయాక కాంగ్రెస్ పార్టీ చచ్చిందా? వైఎస్ఆర్ గారు చచ్చినాకనే పంజాబ్లో అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ గారు చచ్చినాకనే తెలంగాణ వచ్చింది. వైఎస్ఆర్ గారు చచ్చినాకనే ఛత్తీస్గఢ్లో వచ్చింది. ఓకే, కాబట్టి వ్యక్తుల మీద ఉండదురా అని చెప్తున్నా. వైఎస్ఆర్ గారికి విలువ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? కేవలం కాంగ్రెస్ ఐడియాలజీ పట్టుకొని ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్ సిద్ధాంతాలను పట్టుకున్నాడు కాబట్టి. వైఎస్ఆర్ గారికి ఒకరికే ఇస్తలేం, రోషయ్య గారికి కూడా ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ చేసింది, రోషయ్య గారికి కూడా దండం పెడతాం. అట్లా ఎంతోమంది ఉన్నారు కాంగ్రెస్లో. వైఎస్ఆర్ గారు అందరిలో ఒకడు, అంతే. ఆడుకోరు కాంగ్రెస్ సైనికుడు కాబట్టి ఆ విలువ. మన్మోహన్ సింగ్ గారు బతికే ఉన్నారు, ఆయనకు దండం పెడతాం. అట్లా ఎంతోమంది ఉన్నారు. పివి నరసింహారావు చచ్చిపోయారు, ఆయనకు దండం పెడతాం. ఆడుకోరు కాంగ్రెస్ సైనికులకు దండం పెడతాం, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ గారు. అంతేగాని మీ అయ్య పేరు చెప్పుకొని నువ్వు ఎగురుతా పిల్లకాకులు అంటే మేము చూస్తూ కూర్చోం. ఆయన ఐడియాలజీ వేరు, ఆయన సిద్ధాంతాలు వేరు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓకే, ఆయనకే రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నోరు దగ్గర పెట్టుకో రమేష్ కేఎస్ఆర్. నీకు వైఎస్ఆర్ ప్రేమ ఉంటే సంక నాక్కో, కానీ కాంగ్రెస్ పార్టీని తిట్టే హక్కు లేదు నీకు. చెత్త నా కొడుక పోరా. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ గుర్తింపు తెచ్చిండ అంటే ఈ చెత్త నా కొడుకు. ఏం మాట్లాడుతున్నారు రమేష్ కేఎస్ఆర్? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? వైఎస్ఆర్ ఎప్పుడు పుట్టిర్రా? చెత్త నా కొడుక. సార్ ఏవో హ్యూమ్ ఎప్పుడు స్థాపించారా కాంగ్రెస్ పార్టీ? అసలు కేంద్ర రాజకీయాలు ఉన్నారా వైఎస్ఆర్? సోనియా గాంధీ కాదా? పివి నరసింహారావు గారు కాదా? మన్మోహన్ సింగ్ గారు కాదా? యూపీఏ 1 కానీ, యూపీఏ 2 కానీ, అంతకుముందు కానీ ఇందిరాగాంధీ గారు కాదా? రాజీవ్ గాంధీ గారు కాదా? నెహ్రూ గారు కాదా? మహాత్మా గాంధీ గారు కాదా? వల్లభాయ్ పటేల్ గారు కాదా? సుభాష్ చంద్రబోస్ గారు కాదా? వీళ్ళు కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిండా? కాంగ్రెస్ పార్టీని అధికారానికి వైఎస్ఆర్ గారు తెచ్చిర్రా? ఎప్పుడైనా యూపీలో పోయి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిండా వైఎస్ఆర్ గారు? బీహార్లో పోయి చేసిండా వైఎస్ఆర్ గారు క్యాంపెయిన్? ఏం చెప్తావు అన్న? ఎందుకు చెప్తావు? తమిళనాడు పోయిలో చేసిండా క్యాంపెయిన్? ఎందుకు చెప్తావు? ఎందుకు నోరు బారేసుకుంటావు? సిగ్గుశరం లేదు. నీకు ప్రేమ ఉంటే నీ వైఎస్ఆర్ గారికి మొక్కో, అంతేగాని కాంగ్రెస్ పార్టీని చిన్నగా చేస్తా అంటే ఊరుకోం. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్. ఇప్పుడు దారిలోకి వచ్చినాం. ఓకే, అందుకే వెలువిస్తున్నాం. వైఎస్ఆర్ గారు కాంగ్రెస్కి ఆడుకోరు సైనికుడిగా ఉన్నాడు కాబట్టి, భక్తుడిగా ఉన్నాడు కాబట్టి విలువిచ్చినాం. ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి నోరు వారేసుకోలే. కాంగ్రెస్ పార్టీ గొప్పగా అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీని వీడేవాడు కాదు. 125 ఏళ్ళ చరిత్ర గలది కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు. ఒక హరిజనుడు కూడా ఉన్నత స్థానానికి ఎదిగిండంటే కాంగ్రెస్ పార్టీయే కారణం అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం కాంగ్రెస్ ఐడియాలజీ అన్నాడు. వీడియోలతో చదువు పెడుతున్నా కదరా నేను. అయినా కానీ పొట్టు తిడితే ఈ పిల్లకాకులు వచ్చి మీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది, మీ అయ్య చెప్పింది కూడా వినవాను.
ఎంత కవరం? జగన్కైనా షర్మిలకైనా ఎంత కవరం? చూస్తూ కూర్చుంటామా? నీ పక్కకు ఉన్నటువంటి ఆమె ఇందిరా శోభనే కాంగ్రెస్ నుంచి వచ్చింది, మళ్ళీ నువ్వు నీతులు చెప్తున్నావు రేవంత్ అన్న టీడీపీ నుంచి అని. పిచ్చిది పోరా ఏదో పిచ్చి నా కొడుక రమేష్ కేఎస్ఆర్ పోరా చెత్త నా కొడుక. నువ్వు చెప్పిందే కరెక్ట్ అయితే వైఎస్ఆర్ గారు పోయి చచ్చిపోయినాక కాంగ్రెస్ పార్టీ ఉండకపోతుండే రా పిచ్చ నా కొడుక. ఓకే, ఆయన చచ్చిపోయినాకనే చాలా చోట్ల గెలిచింది. ఆయన చచ్చిపోయినాకనే తెలంగాణ ఇచ్చారు. పిచ్చ నా కొడుక పోరా వేస్ట్ కానీ కేఎస్ఆర్ నీకు తెలియలేదు. రమేష్ మేలినాటి ఎవ్వని అంటలేం, మంచిని మంచి అంటున్నాం, చెడుని చెడు అంటున్నాం. ఓకే, నేను ఎన్నోసార్లు క్లారిఫై చేసిన. ఓకే, దొంగల్ని దొంగలే అంటాం. ఇవాళ జగన్ గారికి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు ఎవరండి మరి? మాలోళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్ ఆంధ్రాలో. నువ్వు ఎవ్వని పేరన్నా తీసుకురా, కొద్దిమంది రెడ్డిలు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ పొద్దుగా లేస్తే కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ మీద బురదలు చేస్తుంటే, కాంగ్రెస్ మాట్లాడుతుంటే, కాంగ్రెస్ వాళ్ళ మీద కుట్రలు చేస్తుంటే, కాంగ్రెస్ అని చెప్పుకొని కాంగ్రెస్ నాశనం చేసే ప్రయత్నం చేస్తుంటే మరి తిట్టరా? రాయదాసులు అని చెప్పాడు కాంగ్రెస్ అని చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని, ఐఓసీని, ఎవ్రీథింగ్ కాంగ్రెస్లో యాక్టివ్ ఉన్న వాళ్ళందరినీ పార్టీ మార్పిస్తున్నాడు. షర్మిల సైడ్ తీసుకోబోయే ప్రయత్నం చేస్తుంది తెలంగాణలో. ఐఓసీలో యాక్టివ్గా లేకుండా చేస్తున్నాడు వాడు. అమ్మాయిలను వండబెడతాడు అని చెప్పాడు. ఓడండి మాలోడు కన్వర్టెడ్ క్రిస్టియన్. పివి సునీల్ కుమార్ ఓడండి మాలోడు కన్వర్టెడ్ క్రిస్టియన్. ఓడా కన్వర్ట్ తెలంగాణ మాలోళ్ళు తక్కువ ఉన్నారు, మాదిగోళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కన్వర్ట్ అవుతలేరు, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారు. వాళ్ళకు ఒక ఐడియాలజీ సిద్ధాంతాలతో ఉన్నారు మాదిగోళ్ళు సోదరులు. ఆ మాదిగ సోదరులను కూడా వాళ్ళ ఇంటికి రానియారంట, ఇల్లు వాళ్ళ ఇంట్లో తినారంట. వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. ఎవడాక దేడు షారు చేస్తుంది? మాలో లేరు తెలంగాణలో, ఆంధ్ర నుంచి వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళే. మాలో ఎక్కువ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. దేడు షారు చేస్తున్నారు. అందరు ఎందుకు అంటున్నారు భయ్? అలా 1-2% మంచి వాళ్ళు ఉండవచ్చు, ఎక్కువ మంది ఎట్లున్నారో అది చెప్తున్నాం. ఇవాళ కేసీఆర్ యొక్క మంత్రివర్గంలో ఎవడున్నాడు? బల్కసుమన్ గాడు మాలోడు, కొప్పుల ఈశ్వర్ మాలోడు. మాదిగ సోదరులు ఉన్నారా? రాజయ్య ఉన్నాడా? కడియం శ్రీయారు ఉన్నాడా? బయన్లో ఆయన ఎందుకు తీసేసిండు ఉప ముఖ్యమంత్రి మాదిగ సోదరుని? స్టేజ్ ఎక్కనియలే ఒక మాదిగ సోదరుని కేసీఆర్. మరి తిట్టమా అండి? వాస్తవాలు మారుతాయా అండి? దేడు షారీ 15% రిజర్వేషన్ దళితులకని పెట్టదని చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అందులో ఎక్కువ శాతం ఎవరున్నారండి? ఏ ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా ఎవరున్నారు దళితులకి ఇచ్చిన రిజర్వేషన్లో? అంతా మాలోళ్ళే ఉంటారు. మాదిగ సోదరులు 1-2 ఒక్కరిద్దరు కూడా ఉండరు. వేడన్నా చూడు. అందుకే వాళ్ళు వర్గీకరణ కావాలని ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు, ఏబిసిడి కావాలని. మందకృష్ణ మాదిగ వీళ్ళంతా కదా, కానిస్తలేరు. మరి దేడు షారు చేస్తే అంటున్నారు రాబాయ్ అని చెప్పి మాలోళ్ళు అందరు చెడ్డోళ్ళు అంటున్నారు. కొద్దిమంది మంచోళ్ళు ఉండొచ్చు. బాపనోళ్ళు గుడ్డిగా సపోర్ట్ చేస్తలేరా? గుళ్ళ పూజ చేయడానికి పోతే కూడా మోడీ గొప్పోడని చెప్పవాటి. చిన్నజీఆర్ స్వామి మోడీ గొప్పోడని చెప్పవాటి. ఆయనకేం పనే రాజకీయాలతోటి? మెల్లగా బ్రెయిన్ వాష్ చేయబట్టరు. ఈడ చర్చిలలో పాస్టర్లకు ఎన్ని నుంచో పైసలు వస్తాయి, వీళ్ళు చేయబట్టరు. అనొద్దా మరి? కరెక్ట్ అది? హిందువుల మీద ద్వేషం నేర్పుతా తిట్టొద్దా మరి? పాస్టర్లు చూడు అందరూ మాలల్లో ఉంటారు. ఈడ తిండి తింటారు, ఈడ గాలి పీలుస్తారు, ఈడ అన్నీ చేస్తారు, ఎక్కడి నుంచో పైసలు వస్తాయి అని చెప్పి హిందుత్వం మీద ద్వేషం నేర్పుతారు. చూసుకుంటూ కూర్చుంటాం మరా? నాకు అర్థం కాదు. మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. మనం మాట్లాడేది ఎందుకోసం? వాళ్ళ తప్పులో సరిదిద్దుకుంటారని, అంతేగాని ప్రశ్నించిన ఇబ్బంది పెట్టమని కాదు. మంచిని మంచి అంట, చెడుని చెడంట. వాస్తవాలు మారాయి. ఓకే, అంతే. ఎస్, మాలోళ్ళు వెల్మోళ్ళు ఎక్కువ దేడు షారు ఉన్నారు, ఎక్కువ మంది. 1-2% మంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఓకే, టార్నిషింగ్ కమ్మోళ్ళు అంత అధ్వానం లేరు, రెడ్డిలు అంత అధ్వానం లేరు. ఓకే, వాళ్ళకు విలువ ఇవ్వాలి అంతే, పెద్దరికం ఇవ్వాలి అంతే తప్ప వాళ్ళు రిలేటివ్లీ మంచి వ్యక్తులు. 5-10 రూపాయలు తింటేనేమో కానీ బట్ మోసం చేసుడికి అంటే ఇట్లా ఉండదు. ఇది దేడు షారు ఉండదు.
నా అభిప్రాయం బ్రదర్. ఓకే, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నా. రమేష్ మేలినాటి అవునన్నా బరాబరి చెప్తున్నావు. బాబు ఆర్ బాబు, థ్యాంక్ యూ బ్రదర్. కాంగ్రెస్ పార్టీలో ఎవరు మౌలా అలీ, వైఎస్ఆర్ లేకపోతే 100 మంది వైఎస్ఆర్లు తయారు చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. అదే కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైఎస్ఆర్కు రాజకీయ భవిష్యత్తు లేదు. వెల్ సెడ్, 100% కరెక్ట్ కదా. వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినండి. పివి నరసింహారావు మీద ఏదో రాళ్ళు వేయించిండని చెప్పారు మరి రాజశేఖర రెడ్డి గారిని. మరి ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఈయననే ముఖ్యమంత్రి కావాలి మరి నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం. ఈయనకంటే ముందు ఎంతోమంది అయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల జనార్దన్ రెడ్డి, ఈయన చచ్చిపోయినా కూడా ఎంతోమంది అయ్యారు. రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. వ్యక్తుల మీద ఉండనే ఉండదు, ఇండిపెండెంట్ కానే కాదు అది ఎవరైనా సరే. దట్ ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కష్టపడ్డా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇస్తుంది అంతే. రాజశేఖర రెడ్డి గారు కూడా కష్టపడ్డారు కాబట్టి విలువ ఇచ్చారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కాంగ్రెస్ పార్టీ బతకది. వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకోవాల్సిన అవసరం, దౌర్భాగ్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. వీళ్ళకు ఉంది, వాళ్ళ బిడ్డలకు ఉంది, జగన్కి షర్మిలకు ఉంది. కాంగ్రెస్ పార్టీకి అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులే చాలు, ఎవ్వరు వ్యక్తుల పేర్లు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం కట్టింది, ఏమి ఇచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, మళ్ళీ అధికారం ఇస్తే ఏమి ఇస్తుందో అవి చెప్పే ఓటు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు చూసి ఓటేస్తారు. ఏ వ్యక్తి పేరు చెప్పకుండా ఓటేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా నాలాంటి నీలాంటి కామన్ మ్యానే. ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఐ కెన్ బికమ్. బట్ వైసీపీలో, టీఆర్ఎస్లో, బీజేపీలో నేను లీడర్ కాలేదు. ఎవందో సంఖ నాకాలి, ఎవందో ఏమో నాకాలి. అని కాంగ్రెస్లో ప్రజల మీద ప్రేమ ఉంటే, ప్రజల గురించి పోరాడే తత్వం ఉంటే ఎనీబడీ కెన్ బికమ్ ఏ లీడర్. ఐ కెన్ ఆల్సో బికమ్ ఏ లీడర్ ఇఫ్ ఐ వాంట్. నేను ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ మాట్లాడగలుగుతా. బీజేపీలో మాట్లాడాలంటే ఎవరిదో పర్మిషన్ తీసుకోవాలి. టీఆర్ఎస్లో మాట్లాడాలంటే మాట్లాడనియాడాడు. అపాయింట్మెంట్ ఇయ్యారండి. రఘురామకృష్ణరాజు గారికి అపాయింట్మెంట్ ఇవ్వలే, కొండా సురేఖ్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలే. టీఆర్ఎస్లో ఎమ్మెల్యేల పరిస్థితి, ఒక సీనియర్ లీడర్ల పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అట్లా ఉండదండి. సో కాబట్టి మంచికే సపోర్ట్ చేస్తాం. వైఎస్ఆర్ అనేటోడు కాంగ్రెస్ అనే సముద్రంలో చిన్న గులకరాయి. ఓకే, అట్లాంటి వాళ్ళు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. కాంగ్రెస్ ఎన్నో ఆటపోట్లు చూసింది 125 ఏళ్ల చరిత్రలో. కాబట్టి వైఎస్ఆర్ గారి పేరు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. చిన్నగా చేసి మాట్లాడుతూ ఊరుకోం కాంగ్రెస్ పార్టీ గురించి. వీరమల్ల యాదవ్, థ్యాంక్ యూ బ్రదర్. అన్నాను కేక, వర్షిని థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. మనం వాస్తవాలే చెప్తున్నాం కదా, వాళ్ళ లెక్క దిగజారి మాట్లాడతలేం కానీ మరి వాళ్ళు మాట్లాడిస్తారు. వెంకన్న కౌశల్, నమస్తే బ్రదర్. ఎవరు? యుగంధర్ చౌదరి, తగ్గేదేలే. సచిన్ కుమార్, ఎవరు? వెంకన్న కౌశల్, నమస్తే బ్రదర్. నవ్వుతున్నారు. ఇక పోరా చెత్త నా కొడుక. భాస్కర్ నీ జైపే నీ వల్ల కొట్టుకో. నీకు దమ్ము ఉంటే వైఎస్ఆర్ గారిని తిట్టినటువంటి కేసీఆర్ది వల్ల కొట్టు. ఓకే, లేకపోతే వైఎస్ఆర్ గారిని తిట్టినటువంటి జగన్ని తిట్టినటువంటి కేటీఆర్ది వల్ల కొట్టు. వాళ్ళేమో ఆలింగనాలు ఇచ్చుకుంటారు, ఖర్జూరాలు తినిపిస్తారు. నీకు రాజకీయ భవిష్యత్తు పెట్టినటువంటి పార్టీని తిడతారా బోసడికే? భాస్కర్, సిగ్గుశరంలే. ఏషయ్య చిల్కూరి, సూపర్ అన్న, తోపు నువ్వు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రవీణ్ కుమార్, అన్న తగులుకున్నాడు, నీ కథ అంతే తికమక అక్క, ఇక్కడ వదిలిన బాణం తెలంగాణ. చేద్దాం, అక్క పని చేద్దాం, అన్న పని చేద్దాం. ఇద్దరు దొంగ నా కొడుకు తయారయ్యారు. ఓకే, అట్లనే టీఆర్ఎస్ అని పని చేద్దాం, బీజేపీ అని పని చేద్దాం కదా. పొద్దుగాలేసి ఒక రాష్ట్రాలు నిర్మిస్తుంటే, మంచి చేస్తుంటే, మంచి చేసిన వాళ్ళ మీద చెడ్డవాడు వచ్చి పిల్లకాకులు వచ్చి బురదలుతుంటే, ఏ విషయం మీద అవగాహన లేని వాళ్ళు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మీకు తెలంగాణ టీ అనేది మాకు ఇచ్చిండంట వాడు కేటీఆర్ గాడు. గెలవకపోతే అమెరికా పోతా అన్నాడు వాడు చెత్త నా కొడుకు. వాడు చెప్తున్నాడు నీతులు. ఎల్లిగోటి సతీష్ రెడ్డి, సూపర్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే,
సూపర్ బ్రదర్. ఎవరు? వేణు నారెడ్ల. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? ఏమంటున్నాడు? జై కాంగ్రెస్ అన్న. రాజేష్ రాజ్. జై కాంగ్రెస్ బ్రదర్. ఓకే, సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. డేవిడ్ బాబు లంక. నైస్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సూపర్. ఓకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీనివాస్ బక్క. తెలంగాణ సంకనాకిపోయింది బ్రదర్. కరెక్ట్ బ్రదర్, తెలంగాణ సంకనాకింది. మనమే ఇట్లున్నామంటే ఆంధ్ర ఇంకా వరస్ట్ ఉంది. ఓకే, అన్న సంకనాకిస్తున్నాడు. షెల్లె అయినా షెల్లెకి సంబంధించిన వాళ్ళైనా ఇంకా సంకనాకిస్తారు. ఓకే, హుజూరాబాద్ ప్రజలారా, ఇప్పుడు అది పెద్ద ఛాలెంజ్ మనకి. ఓకే, చేద్దాం, వాళ్ళ పని చేద్దాం. మీరు సూపర్గా చెప్పారు సురేష్ నాయక్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. చేద్దాం. మనం కాంగ్రెస్ పార్టీని అక్కడ టీడీపీని వచ్చేటట్టు చేసుకొని 2 తెలుగు రాష్ట్రాలను బాగు చేసుకుందాం. అట్లనే కేంద్రంలో యూపీఏ తెచ్చుకుందాం. ఆ విధంగా ఇది గతంలో ఎట్లయితే 10% జీడీపీలు, దేశ సంపదలు, ఉద్యోగాలు, పనికి ఆహార పథకాలు అన్నీ పెట్టుకుందాం. ఓకే, అందరు పేదవాళ్ళ సంఖ్య రోజు రోజు తగ్గాలి. మళ్ళీ ఐటీలు మంచిగా ఇంకా ఉన్నతంగా ఎదగాలి. అన్ని రంగాల్లో బెస్ట్. అసలు ఇక మళ్ళీ విదేశాలకు పోవాల్సిన అవసరం కూడా లేదు. మన అన్నదమ్ములను అక్కయ్యలను అన్నీ వదిలేసి, మన ఇండియా ఫుడ్ వదిలేసి అమెరికాకి వేరే దేశాలకు మనం పోవాల్సిన అవసరం లేదు. మన దేశంకే వీసాలు తీసుకొని వచ్చేటోళ్ళు వెనకట.